హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సీసీ. సో లాస్ట్ క్లాస్లో మనం మే మంత్ మొత్తం 4 పార్ట్స్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసామండి. సో ఈ క్లాస్ నుంచి మనం జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. సో ఓకేనా. సో జూన్ మంత్ ఫస్ట్ పార్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ రోజు ఒక 50 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కూడా. సో ఓకేనా. సరే, లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ శివాజీరావు భోస్లే సర్కారీ బ్యాంక్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ విచ్ సిటీ? సో ఆర్బీఐ రీసెంట్గా ఒక బ్యాంక్ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది. ఆ బ్యాంక్ పేరు ఏంటంటే శివాజీరావు భోస్లే. ఓకేనా. శివాజీరావు భోస్లే సహకారి బ్యాంక్ అంటాం. ఈ బ్యాంక్ ఎక్కడుంది? సో ఇంతకీ ఎందుకు ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందంటే, సో ఇట్ ఈస్ వైలేటెడ్ ద రూల్స్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ చెప్పినట్టుగా వినలేదు కాబట్టి సో ఆర్బీఐ యొక్క రూల్స్ని వైలేట్ చేసింది. అంటే ఎలాంటిదండి అంటే, సో క్యాపిటల్ ఎడిక్వసీ అని ఒకటి మెయింటైన్ చేయాల్సి వస్తుంది ప్రతి బ్యాంక్స్ కూడా. అండ్ ఈ బ్యాంక్ అనేది క్యాపిటల్ ఎడిక్వసీ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు కాబట్టి దట్స్ వై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ఇంపోజ్ ద సమ్ మొరటోరియం. అంటే ఆర్బీఐ ఈ బ్యాంక్ యొక్క లైసెన్స్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసింది. ఇంతకుముందు మనం చూస్తే కొన్ని బ్యాంక్స్ మీద మోరటోరియం ఇంపోజ్ చేసింది, లైక్ ఎస్ బ్యాంక్ అవ్వచ్చు, ఓకేనా. అలాగే పంజాబ్ మహారాష్ట్ర బ్యాంక్ కానీ అలాంటి బ్యాంక్స్ మీద ఆర్బీఐ అనేది మోరటోరియం ఇంపోజ్ చేసింది. కానీ ఈ బ్యాంక్ యొక్క కంప్లీట్గా లైసెన్సే క్యాన్సిల్ చేసింది. సో ఆ బ్యాంక్ అనేది ఏ ప్లేస్లో ఉందండి అంటే, దట్ ఈస్ బిలాంగ్స్ టు పూణే అండి. సో ఆ బ్యాంక్ యొక్క ప్లేస్ వచ్చి పూణేలో ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అండ్ ఆర్బీఐ ఇంతకుముందు ఆల్మోస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మంత్లో ఆర్బీఐ ఇంకొక బ్యాంక్ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసింది. ఆ బ్యాంక్ యొక్క పేరు ఏంటంటే భాగ్యోదయ ఫ్రెండ్స్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అని. భాగ్యోదయ ఫ్రెండ్స్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటాం. ఈ బ్యాంక్ ఎక్కడ ఉందంటే, ఇది కూడా మహారాష్ట్ర స్టేట్లోనే ఉందండి. సో ఇప్పుడు కోయిన్సిడెన్స్ చూసారా, శివాజీరావు భోస్లే సర్కారీ బ్యాంక్ ఇది మహారాష్ట్ర బేస్డ్ బ్యాంక్, ఇది పూణేలో ఉంది. అండ్ భాగ్యోదయ ఫ్రెండ్స్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇది కూడా మహారాష్ట్ర స్టేట్లో ఉంది. సో ఈ రెండు బ్యాంక్స్ యొక్క లైసెన్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ చేసింది. అలాగే ఇంకొక పాయింట్ చూద్దాం. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంక్ని సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్లో ఇంక్లూడ్ చేసిందని ఇంతకుముందు ఒకసారి చెప్పాను. సో విచ్ బ్యాంక్ ఆర్బీఐ ఇంక్లూడెడ్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934? దట్ మీన్స్ దేనికి రీసెంట్గా షెడ్యూల్ బ్యాంక్ క్రైటీరియా ఆర్బీఐ ప్రొవైడ్ చేసిందండి అంటే, ఆ బ్యాంక్ పేరు మనం దట్ ఈస్ ఫినోపే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫినోపే పేమెంట్ బ్యాంక్ అంట. సో ఈ బ్యాంక్ని ఆర్బీఐ సెకండ్ షెడ్యూల్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వన్ పాయింట్. అలాగే రీసెంట్గా ఏ బ్యాంక్ని ఆర్బీఐ సెకండ్ షెడ్యూల్ నుంచి తీసేసిందని క్వశ్చన్ అడగవచ్చు. సో ఏ బ్యాంక్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది, ఏ బ్యాంక్ని తీసేశారండి అంటే, దా బ్యాంక్ పేరు లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండి. సో అది డీబీఎస్ బ్యాంక్తో మెర్జ్ అయిన తర్వాత ఆ బ్యాంక్ యొక్క షెడ్యూల్ బ్యాంక్ యొక్క స్టేటస్ని ఆర్బీఐ రిమూవ్ చేయడం జరిగింది. సో దేని ఇంక్లూడ్ చేశారండి అంటే, ఫినోపే ఈజ్ ఇంక్లూడెడ్. ఏ బ్యాంక్ని సెకండ్ షెడ్యూల్ నుంచి తీసేశారండి అంటే, దా బ్యాంక్ పేరు లక్ష్మీ విలాస్ బ్యాంక్ అవుతుందన్నమాట. సో రీసెంట్గా ఏ బ్యాంక్ యొక్క లైసెన్స్ని ఆర్బీఐ క్యాన్సిల్ చేసిందంటే, ఒకటి శివాజీరావు భోస్లే సర్కారీ బ్యాంక్ ఒకటి, రెండోది భాగ్యోదయ ఫ్రెండ్స్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. ఈ రెండు మహారాష్ట్ర బేస్డ్ బ్యాంక్స్ అవుతాయి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Recently, as per the Reserve Bank of India Act 19, as per the RBI monetary policy, GDP growth rate forecast for the financial year 2022 has been revised to how much percentage? So చెప్పండి, ఈ ఆర్బీఐ ప్రకారం మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది రాబోయే కాలంలో ఫైనాన్షియల్ ఇయర్ 2022లో ఎంత ఉంటుందండి అని ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట. సో ఎంత అండి అంటే, దానికి ఆన్సర్ 9.5% అంటాం. ఇంతకుముందు ఆర్బీఐ 10.5% చెప్పిందండి. సో కానీ రీసెంట్గా ఉన్న పరిస్థితిలో అంతవరకు రీచ్ అవ్వడం కష్టం కాబట్టి సో దే డిక్రీజ్ టు 9.5%కి తగ్గించడం జరిగింది. అలాగే చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సో వాటిలో కొన్ని మళ్ళీ చూద్దామండి. S&P స్టాండర్డ్ అండ్ పూర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, దీని ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేటు 9.8% అంటాం. సో ఫిచ్ ప్రకారం ఎంత అండి? ఫిచ్ ప్రకారం 9.5% అండి. అలాగే మూడీ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఇట్ ఈస్ ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ సెయింగ్ ఇండియా గ్రోత్ రేట్ ఈస్ 9.3% అండి. ఇవన్నీ రీసెంట్గా వచ్చినవే. సో కేర్ క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ వచ్చి 9.2% అండి. కేర్ ప్రకారం ఎంత? 9.2% అంట. ఇవన్నీ రీసెంట్గా వచ్చిన అప్డేట్స్, అంటే లాస్ట్ మంత్లో వచ్చినవి. కానీ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ ఏప్రిల్ మంత్, మార్చ్ మంత్లో కొన్ని అప్డేట్స్ చెప్పడం జరిగింది. అవి ఎప్పుడైనా మారొచ్చండి. యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది 12.5% ఉంది. ఇది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. ఇది ఇప్పుడు డేటా కాదండి, దిస్ ఈస్ ఏప్రిల్ మార్చ్ ఆ టైంలో వచ్చిన డేటా అనమాట. ఏడీబీ బ్యాంక్ ప్రకారం 11% ఉంది. అలాగే ఇంకొక బ్యాంక్ ఏంటంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా 12.5% చెప్పడం జరిగింది. ఈ డేటా అనేది ఎప్పుడైనా మారొచ్చు. బట్ యాజ్ పర్ కరెంట్లీ S&P 9.8 అండి, ఫిచ్ ఈస్ 9.5%, మూడీ ఈస్ 9.3, కేర్ ఈస్ 9.2. ఆర్బీఐ ప్రకారం ఎంత అండి అంటే, దట్ ఈస్ 9.5%. అలాగే దెన్ HDFC బ్యాంక్ ఈజ్ ఆల్సో సెడ్ 10% అనేది HDFC బ్యాంక్ ప్రకారం మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అవుతుందన్నమాట. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆర్బీఐ గురించి మనకు తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ ఆర్బీఐని స్టార్ట్ అయింది. 1949 జనవరి 1న ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ చేయడం జరిగింది. దెన్ ఆర్బీఐ యొక్క కరెంట్ గవర్నర్ ఎవరంటే శక్తికాంత దాస్ యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఆర్బీఐకి టి రవిశంకర్ అనే పర్సన్ 4th డిప్యూటీ గవర్నర్ కిందకి అపాయింట్ చేయడం జరిగింది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ గివెన్ ద స్పెషల్ అవార్డ్స్ టు యూనియన్ హెల్త్ మినిస్టర్
డాక్టర్ హర్షవర్ధన్ ఫర్ ఎఫర్ట్స్ ఇన్ టొబాకో కంట్రోల్. సో హర్షవర్ధన్ ఎవరండి? హీఈస్ అవర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇది అందరికీ తెలిసిందే కదా. సో ఈ పర్సన్కి ఒక స్పెషల్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు అవార్డు అంటే, అండ్ ద పర్సన్ హాస్ మేడ్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ ద టొబాకో ఇన్ ఇండియా. సో ఇండియాలో ఈ సిగరెట్స్ని కానీ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ని కంట్రోల్ చేయడంలో ఇతను ఎఫిషియెంట్గా వర్క్ చేసినందుకు ఇతనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ స్పెషల్ అవార్డుని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారండి అంటే, ఎవరిచ్చారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేశారు. ఎప్పుడు ఇచ్చారు? దట్ ఈస్ ఆన్ టొబాకో డే. సో యాంటీ టొబాకో డే ఎప్పుడండి అంటే, సో మనకు తెలిసిందే కదా, యాంటీ టొబాకో డే అనొచ్చు, లేదా సో టొబాకో డే అనొచ్చు, దెన్ ఆర్ యూ కెన్ సే నో టొబాకో డే అనొచ్చు. దిస్ ఈజ్ ఆన్ 31st ఆఫ్ మే అనమాట. మే 31st యాంటీ టొబాకో డే అంటాం. ఆ రోజున మన హర్షవర్ధన్కి అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. ఎవరు ఇచ్చారండి అంటే, దాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చారండి. అండ్ వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? సో దీని హెడ్ ఆఫీస్ వచ్చి మనకి జెనీవాలో ఉంది అని తెలుసు. జెనీవా ఇస్ అ ప్లేస్ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్ అండి. యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి నైరోబీలో ఉంది. నైరోబీ అంటే ఇది కెన్యా కిందకు వస్తుంది. కెన్యా క్యాపిటల్ అనమాట. ఎఫ్ఏఓ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే రోమ్లో ఉందండి. దిస్ ఈస్ ఇన్ ఇటలీ. యూనిసెఫ్ హెడ్ ఆఫీస్ న్యూయార్క్లో ఉంది. దెన్ యుఎన్డిపి హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు న్యూయార్క్. క్లియర్? దెన్ కమ్ టు ద సో ఇలాగే ఇంకొన్ని రిలేటెడ్ అవార్డ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో అంటే లాస్ట్ మంత్ మే మంత్లో ఇచ్చిన కొన్ని అవార్డ్స్ అండి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నవే, కాకపోతే ఒక క్విక్ రివిజన్ కిందకి సో కొన్ని అవార్డ్స్ చూద్దాం. ఏంటది అంటే, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని రీసెంట్గా ఏ పర్సన్కి ప్రజెంట్ చేశారండి అంటే, శకుంతల హర్క్ సింగ్ అనే పర్సన్కి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రెస్టీజియస్ 2021 టెంప్లేషన్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? టెంప్లేషన్ ప్రైజ్ వచ్చింది జాన్ గుడాల్ అనే పర్సన్కి టెంప్లేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ద స్పెయిన్ కంట్రీ టాప్ ప్రిన్సెస్ ఆస్ట్రియాస్ అవార్డ్, ఒక అవార్డ్ని సైన్స్, సోషల్ అండ్ సైన్సెస్లో ఇస్తారు అవార్డ్ని. రీసెంట్గా అమర్త్య సేన్ అనే పర్సన్కి ఇచ్చారు. దెన్ ఇంటర్నేషనల్ ఇన్విసిబుల్ గోల్డ్ మెడల్ ఇది ఎవరికి ఇచ్చారండి అంటే, రమేష్ పోఖ్రియాల్ నిశంక్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. హ్యుమానిటీ రిలేటెడ్ యాక్టివిటీస్లో కంట్రిబ్యూట్ చేసినందుకు రమేష్ పోఖ్రియాల్కి ఇచ్చారండి. ఇంటర్నేషనల్ ఉమెన్ కరేజ్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు? గౌశల్య సర్కార్ అనే పర్సన్కి ఇంటర్నేషనల్ ఉమెన్ కరేజ్ అవార్డ్ని ప్రజెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సే గాంధీ పీస్ ప్రైజ్ ఫర్ 2019. గాంధీ పీస్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? 2019లో ఎవరికి ఇచ్చారు? 2020లో ఎవరికి ఇచ్చారు? 2019లో ఇచ్చింది సుల్తాన్ హుబూస్ బీన్ సైద్ అల్ సైద్ అనే పర్సన్కి ఇచ్చారు. ఇతను ఒమాన్ కంట్రీకి సంబంధించిన కింగ్ అండి. అలాగే 2020కి ఎవరికి ఇచ్చారండి అంటే, బంగాబంధు ముజీబుర్ రెహమాన్ అనే పర్సన్, బంగ్లాదేశ్ కంట్రీకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి గాంధీ ప్రైజ్ ఫర్ 2020 ఇచ్చారు. 2019 సో 2019 ఇచ్చారు, 2020. సో ఎగ్జామ్లో 2019 అడిగితే సుల్తాన్ బిన్ అల్ ఖుబూస్ పేరు చెప్పండి. అదే 2020 అని అడిగితే దెన్ యూ కెన్ సే ద బంగాబంధు ముజీబుర్ రెహమాన్ పేరు చెప్పండి. ఓకేనా? సో ఇవన్నీ రీసెంట్గా ఇచ్చిన కొన్ని అవార్డ్స్ అండి. ఇవన్నీ మనం ఇంతకుముందు క్లాస్లో మనం మాట్లాడుకున్నవేనండి. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నీతి ఆయోగ్ రీసెంట్గా రిలీజ్ చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్లో సో ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఏ స్టేట్ లాస్ట్ ప్లేస్లో ఉంది, ఏ యూనియన్ టెరిటరీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఏ యూనియన్ టెరిటరీ లాస్ట్ ప్లేస్లో ఉంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొత్తం ఒక 17 గోల్స్ ఉన్నాయి. సో 17 గోల్స్ అంటాం. ఈ 17 గోల్స్ని 2030 వచ్చేటప్పటికి ఇండియన్ గవర్నమెంట్ అచీవ్ చేయాలి. అది టార్గెట్ అనమాట. సో వాళ్ళలో 17 గోల్స్ అంటే ఏముంటాయండి అంటే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. దాంట్లో ఎడ్యుకేషన్ అనేది ఒక గోల్ అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, హెల్త్ యాక్టివిటీస్ని హెల్త్ పరంగా సపోర్ట్ చేయడం కానీ, శానిటైజేషన్ పరంగా సపోర్ట్ ఇవ్వడం కానీ, పావర్టీని రెడ్యూస్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కానీ, ఇలాంటివి మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయండి అంటే ఒక 17 గోల్స్ ఉన్నాయి. సో మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్ అనేది 2018 నుంచి రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేశారు, 2020 అండ్ 21. సో మరి చెప్పండి, ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే, దానికి ఆన్సర్ మనం కేరళ స్టేట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది? కేరళ. మరి లాస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే, దానికి ఆన్సర్ మనం బీహార్ స్టేట్ చెప్తాం. అలాగే ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏ యూనియన్ టెరిటరీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే, ఫస్ట్ ప్లేస్లో ఉన్న యూనియన్ టెరిటరీ ఏది అంటే దానికి ఆన్సర్ చండీగఢ్ అవుతుంది. మరి లాస్ట్ ప్లేస్లో ఉన్న యూనియన్ టెరిటరీ ఏది అంటే లాస్ట్. సో ఆ యూనియన్ టెరిటరీ పేరు, మనకి యూనియన్ టెరిటరీస్ మొత్తం 8 ఉన్నాయి కదా. సో ఆ యూనియన్ టెరిటరీ ఏది అంటే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ అంటాం. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ అంటాం. సో ఈ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉందో అది లాస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ అండి, ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది ఒక ఇండియాలోనే కాదండి, ఇది వరల్డ్లో ఒక ఇనిషియేషన్ అని చెప్పొచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది సుస్థిరాభివృద్ధి అంటాం తెలుగులో. ఇప్పుడు వరల్డ్ మొత్తం మీద కంపేర్ చేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొత్తం యునైటెడ్ నేషన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో 193 కంట్రీస్కి రిలీజ్ చేస్తారు. దాంట్లో వరల్డ్లో మన ఇండియా ఏ ప్లేస్లో ఉంది అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈస్ 117 అండి.
సో ఇప్పుడు నేను ఇండియాలో ఉన్న స్టేట్స్ గురించి చెప్పాను, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది? ది ఆన్సర్ షుడ్ బి యుఎస్ఏ అనేది 117th ప్లేస్లో ఉంది. సారీ, ఇండియా ఈజ్ 117th ప్లేస్ అండి. దెన్ మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది అంటే కంట్రీ వచ్చి మనం ఫిన్లాండ్ కంట్రీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్తాం. ఫిన్లాండ్. దెన్ లాస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది? ఐ మీన్ 193rd ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది అంటే తువాలు అనే కంట్రీ అండి. సో ఈ కంట్రీ అనేది ఎక్కడుందండి అంటే దిస్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా కంట్రీలో, ఆస్ట్రేలియా కాంటినెంట్లో ఒక కంట్రీ అంట. ఈ తువాలు అనే కంట్రీకి ఫునాఫుటి అనేది క్యాపిటల్ అవుతుంది, అండ్ తువానియన్ డాలర్ అనేది కరెన్సీ కిందకి చెప్పొచ్చు అనమాట. దెన్ ఫిన్లాండ్ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి? హెల్సింకి అనేది క్యాపిటల్ అవుతుంది. యూరో అనేది ఫిన్లాండ్కి కరెన్సీ కిందకి చెప్పొచ్చు అనమాట. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ సి. సో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ రీసెంట్గా శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో బ్యాంక్ ఇన్సూరెన్స్ని ఇష్యూ చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది అనేది క్వశ్చన్ అనమాట. సో చెప్పండి, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఉత్తరప్రదేశ్ బేస్డ్ కోఆపరేటివ్ బ్యాంక్. యాక్చువల్గా దానికి రీసెంట్గా ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చి దీన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కిందకి కన్వర్ట్ చేసింది. సో కాబట్టి శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆర్ శివాలిక్ కోఆపరేటివ్ బ్యాంక్ గాట్ ఎ లైసెన్స్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా to start the small finance bank's operations in India. After that, one private sector insurance company is made a deal with this Shivalik Small Finance Bank to issue the bank assurance. Bank assurance అంటే మీనింగ్ ఏంటండి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంక్ అష్యూరెన్స్ అని ఒక వర్డ్ రాశాను. ఎక్కడ ఉంది? దెన్ లెట్స్ సీ ద పాయింట్ షుడ్ బి దట్ ఈస్ బ్యాంక్ అష్యూరెన్స్. సి బ్యాంక్ అష్యూరెన్స్ అంటాం. ఈ మనం దీన్ని డివైడ్ చేసామనుకోండి, చాలా మనం సందులు సమాసాలు చదువుకొని ఉంటాం కదా తెలుగులో, దాంట్లో మనం ఒక వర్డ్ని డివైడ్ చేయండి అంటే ప్లస్ యాడ్ చేసి చెప్తాం. సో బ్యాంక్ అష్యూరెన్స్ని డివైడ్ చేయండి అంటే బ్యాంక్ ప్లస్ ఇన్సూరెన్స్ అవుతుంది. బ్యాంక్ ప్లస్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ ద ఇన్సూరెన్స్ టు దేర్ కస్టమర్స్ అని, బ్యాంక్స్ ఆర్ సెల్లింగ్ ద ఇన్సూరెన్స్ టు దేర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్, దట్ ఈస్ బ్యాంక్ అష్యూరెన్స్. అంటే జనరల్గా మన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్లో తీసుకుంటాం, ఇన్సూరెన్స్ పాలసీస్ అవన్నీ కూడా. ఈరోజు చాలా బ్యాంక్స్ కూడా ఇన్సూరెన్స్ని వాళ్ళ దగ్గర ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ దాకా వెళ్లాల్సిన పని లేకుండా బ్యాంక్సే ఇన్సూరెన్స్ని ఇస్తున్నాయి అనమాట. అలాంటి ఇచ్చే కాన్సెప్ట్ని బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటాం. సో మరి ఏ బ్యాంక్, ఏ ప్రైవేట్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో బ్యాంక్ ఇన్సూరెన్స్కి ఒక ఒప్పందం చేసుకుందండి అంటే దానికి ఆన్సర్ బజాజ్ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. ఇది ఒక ప్రైవేట్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అంటే ఈ భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన మన ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియాలో నెట్వర్క్లో అమ్మొచ్చు అనమాట. దెన్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్రెడీ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో కూడా అగ్రిమెంట్ చేసుకుంది. ఫిన్కేర్ ఎందుకంటే సేమ్ బ్యాంక్ ఇన్సూరెన్స్ని ఇష్యూ చేయడం కోసమే. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అంటాం. వీళ్ళు ఉత్తర బంగా క్షత్రియ గ్రామీణ బ్యాంక్, క్షత్రియ గ్రామీణ బ్యాంక్ అంటాం. ఈ బ్యాంక్ ఎక్కడ ఉందండి అంటే ఇది ఉత్తరప్రదేశ్, దిస్ ఇస్ ఇన్ వెస్ట్ బెంగాల్లో ఉందండి. సో వాళ్ళు కూడా సేమ్ ఏ కాన్సెప్ట్ అంటే బ్యాంక్ ఇన్సూరెన్సే. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ విత్ ఉత్తర బంగా క్షత్రియ గ్రామీణ బ్యాంక్. దెన్ ఫిన్కేర్ విత్ భారతీ యాక్సా అండ్ శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈజ్ ఆల్సో విత్ భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ఓన్లీ. ఓకే, సో అలాగే మనకి ఎన్ఐఏసిఎల్ గురించి ఒక పాయింట్ చెప్పొచ్చు. ఎన్ఐఏసిఎల్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అంట. ఈ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది ద ఇండియన్ గవర్నమెంట్ చెప్పినట్లుగా ఒక 50 lakh rupees ఆఫ్ ఇన్సూరెన్స్ని హెల్త్ కేర్ వర్కర్స్కి, శానిటేషన్ వర్కర్స్కి ఇన్సూరెన్స్ కిందకి వస్తున్నారనమాట. ఎందుకంటే వీళ్ళు ఫ్రంట్ అండ్ వారియర్స్గా ఉన్నారు కాబట్టి అనుకోకుండా వీళ్ళు కరోనా వల్ల చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కిందకి క్లెయిమ్ చేయాలనే ఉద్దేశంతో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ గవర్నమెంట్తో డీల్ చేసిందండి అంటే దట్ ఈస్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే G7 హెల్త్ మినిస్టర్స్ యొక్క సమిట్ అనేది రీసెంట్గా ఎక్కడ జరిగింది? సో ఆల్రెడీ మొన్న June 4th జరిగిందండి G7 హెల్త్ మినిస్టర్స్ యొక్క సమిట్ అనేది. ప్యారలల్గా మనకి G7 మనకి ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ మీటింగ్ జరిగింది చూసారా, ఆ టైంలోనే జరిగిందనమాట హెల్త్ మినిస్టర్స్ అనేది. సో ఇండియా నుంచి మన హర్షవర్ధన్ అనే పర్సన్ దీన్ని రిప్రజెంట్ చేశారు. యాక్చువల్గా G7 ఇండియా ఇస్ నాట్ దేర్. G7లో మొత్తం 7 గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, 7 గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. ఈ 7 గ్రూప్ ఆఫ్ కంట్రీస్లో ఇండియా అనేది లేదండి. కానీ ఈ G7 సమిట్కి ఇండియా అనేది ఒక గెస్ట్ కంట్రీగా అపియరెన్స్ అయింది. ఇండియా ఒకటి, ఆస్ట్రేలియా కంట్రీ ఒకటి, సౌత్ కొరియా, ఈ 3 కంట్రీస్ అనేది గెస్ట్ కంట్రీస్ కిందకి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. సో మనకి G7లో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే కెనడా కంట్రీ ఒకటి ఉంది, కెనడా. దెన్ అలాగే కెనడా ఒకటి, దెన్ ఇటలీ ఒకటి ఉంది, ఇటలీ, USA, UK కంట్రీ ఉన్నాయి. సో కెనడా ఒకటి, ఇటలీ, USA, UK, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్. సో జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా G7 కంట్రీస్ అండి. సో ఇంతకుముందు రష్యా కూడా ఉండేది, కానీ రష్యాని తర్వాత G7 నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నవి
ఈ దేశాలు మాత్రమే ఉన్నాయన్నమాట. సో కానీ ఇండియా అనేది G7లో ఉందా అంటే లేదు అనే చెప్పాలి. ఇండియా అనేది G7తో పాటు ఏషియన్ సమిట్‌లో కూడా లేదండి. సో ఏషియన్ కంట్రీస్ 10 కంట్రీస్ ఉంటాయి చూసారా? దాంట్లో కూడా ఇండియా అనేది లేదు. కానీ ఈసారి జరిగిన దాంట్లో ఈ G7 సమిట్ ఏదైతే రీసెంట్‌గా జరిగిందో దాంట్లో ఇండియా అనేది ఒక గెస్ట్ అపియరెన్స్ అని చెప్పొచ్చు. సో ఇండియా ఒకటి, ఆస్ట్రేలియా కంట్రీ అండ్ సౌత్ కొరియా కంట్రీస్ అనేది గెస్ట్ కంట్రీస్ అవుతాయి. సరే ఇప్పుడు చెప్పండి ఎక్కడ జరిగింది G7 హెల్త్ మినిస్టర్ సమిట్ ఫ్రమ్ ఇండియా? ఈ G7 హెల్త్ మినిస్టర్స్ అయితే మన ఇండియా నుంచి హర్షవర్ధన్ పార్టిసిపేట్ చేశారు వర్చువల్‌గా. ద పర్సన్ ఈజ్ వేర్ ఇట్ వాస్ హ్యాపెండ్ అంటే బ్రిటన్ కంట్రీలో జరిగింది అంట. సో బ్రిటన్ అంటే నథింగ్ బట్ యూకే అండి. యూకే కాబట్టి దానికి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. బ్రిటన్, యూకే 2 ఒకటే అవుతాయి. సో అక్కడ జరిగిందండి. సో అలాగే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే G7కి ఈసారి జరిగింది యూకే కంట్రీ కాబట్టి దెన్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడు జరిగింది 47th G7 సమిట్. ఎక్కడ జరిగింది? 47th G7 వచ్చేటప్పటికి 2021లో బ్రిటన్ కంట్రీలో హోస్ట్ చేశారు. అలాగే G7 48th సమిట్ అంటాం. ఇది 2022లో ఉందండి. 2022లో జర్మనీ కంట్రీ హోస్ట్ చేస్తుంది. ఇది 2022లో. అదే G7 సమిట్ 49th సమిట్ వచ్చి 2023లో ఉందండి. సో 2023లో జపాన్ కంట్రీ కండక్ట్ చేయబోతుంది. అలాగే G7 సమిట్ 50th సమిట్ వచ్చి 2024లో ఉంది. సో దట్ ఈస్ ఇటలీ కంట్రీ కండక్ట్ చేయబోతుంది అనమాట. సో రాబోయే రోజుల్లో అప్కమింగ్ G7 సమిట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఎక్కువగా వీళ్ళు కరోనా వైరస్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారండి. సో రాబోయే రోజుల్లో సో 1 బిలియన్ వ్యాక్సినేషన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని ఉన్నారు. సో అవన్నీ దాంట్లో నుంచి యూఎస్ కంట్రీనే 50% ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. మిగతా కంట్రీస్ అన్ని కూడా దానికి రిలేటెడ్గా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో దీంట్లో మెయిన్గా డిస్కషన్, ఎందుకంటే మేజర్ ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం అదే కాబట్టి వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూషన్స్ మీద ఎక్కువగా డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి. సరే రీసెంట్గా ఇంకొక పాయింట్ ఏంటంటే ఫినా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ అంటాం. ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ వచ్చి హెడ్ క్వార్టర్స్ వచ్చి దీనికి లౌసాన్ అనే ప్లేస్లో ఉన్నాయి. LAU అనొచ్చు. ఓకేనా? సో ద ఆర్గనైజేషన్ ఈస్ లౌసాన్. ఈ ప్లేస్ ఎక్కడుందండి అంటే మనకు తెలిసిందేనండి స్విట్జర్లాండ్ కంట్రీలో ఉంది. ఇదే లౌసాన్ అనే ప్లేస్లో మనకి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ ఆఫీస్ కూడా ఇదే ప్లేస్లో ఉంది. సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ బ్యూరోకి ఇండియా నుంచి ఒక పర్సన్ని మెంబర్ కిందకి అపాయింట్ చేసుకున్నారు. ఎవరు మెంబర్గా రీసెంట్గా అపాయింట్ అయ్యారండి అంటే ఆ మెంబర్ కింద అపాయింట్ చేయడం కోసం వీళ్ళు ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారండి. అది దోహాలో జరిగిన ఒక మీటింగ్, ఖతర్లో జరిగింది. అక్కడ జరిగిన ఈ మీటింగ్లో మన ఇండియా నుంచి ఒక పర్సన్ని మెంబర్ కిందకి అపాయింట్ చేసుకున్నారు. అతని పేరు ఏంటండి అంటే వీరేంద్ర నానావతి అనే పర్సన్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది ఫ్రమ్ ఇండియా. అండ్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్కి రీసెంట్గా ఒక పర్సన్ని వీ కెన్ సే ద పర్సన్ చైర్మన్ కిందకి అపాయింట్ చేసుకున్నారు. ఎవరిని? రీసెంట్గా ప్రెసిడెంట్ అనొచ్చు. ఆ ప్రెసిడెంట్ చైర్మన్ కింద అపాయింట్ చేశారు. ఎవరినండి అంటే అతని పేరు హుసేన్ ముసల్లం అనే పర్సన్ అపాయింట్ చేశారు. హుసేన్ ముసల్లం అనే పర్సన్ని ఈ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్కి హెడ్గా అపాయింట్ చేసుకోవడం జరిగిందండి. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింటే. ఇది ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి. హుసేన్ అల్ ముసల్లం అనొచ్చు. హుసేన్ అల్ ముసల్లం ఆ పర్సన్ అపాయింట్ చేసుకోవడం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సుభాష్ కుమార్ అనే పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో సుభాష్ కుమార్ అనే పర్సన్ని మనం ONGC చూసారు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీకి రీసెంట్గా అపాయింట్ అయిన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పేరు సుభాష్ కుమార్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్గా దట్ ఈస్ ఒక వేరియబుల్ క్యాపిటల్ కంపెనీకి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక కమిటీని అపాయింట్ చేశారు. సో హూ ఈస్ అపాయింట్ యాజ్ హెడ్ ఆఫ్ ద కమిటీ ఆన్ వేరియబుల్ క్యాపిటల్ కంపెనీ టు సబ్మిట్ ద రిపోర్ట్ టు IFSCA. ఇంటర్నేషనల్ IFSCA మీన్స్ IFSCA, that is a full form of IFSCA is considered as a Indian Financial Service Center Authority. So we can say Indian Financial Service Center Authority, that is a full form of IFSCA. So దీనికి ఒక రిపోర్ట్ని, వేరియబుల్ కంపెనీ రిపోర్ట్ని ఆ ఆర్గనైజేషన్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఇంతకీ వేరియబుల్ కంపెనీ రిపోర్ట్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రిన్సిపల్ ఎంటిటీ అని చెప్పొచ్చు. అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ అండి. ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఎవరైతే ఉంటారో ఇన్వెస్ట్మెంట్స్ చేసే కంపెనీస్ మొత్తం ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ప్లేసెస్ని డిక్లేర్ చేసుకుంటారనమాట. అంటే ఎక్కడ డిసైడ్ చేసుకుంటారు, ఎక్కడ అందరూ కూడా ఒక వేరియబుల్ కంపెనీ ఆర్గనైజేషన్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎంటిటీ వేర్ ఆల్ ద ఇన్వెస్టర్స్ ఈస్ ఫార్మ్డ్ సమ్ టైప్ ఆఫ్ గ్రూప్గా ఫామ్ అవుతారు. వాళ్ళంతా ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద ఒక డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఆ వేరియబుల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి గవర్నమెంట్ అనేది ఒక కమిటీని అపాయింట్ చేసి మీరు చేస్తున్న ఆ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీకి సబ్మిట్ చేయండి అని చెప్పారండి. ఆ ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీకి హెడ్ ఎవరండి అంటే అతని పేరు ఇంజేటి శ్రీనివాస్ అనే పర్సన్ హెడ్ అండి. అంటే నేను చెప్తుంది దీనికి నేను చైర్మన్ కింద మాట్లాడుతున్నాను. ఈ కమిటీ ఎక్స్పర్ట్ గురించి చెప్పట్లేదు. ఆ కమిటీ
కి ఎవరండి చైర్మన్ ఎక్స్‌పర్ట్ ఎవరిని ఏ కమిటీ ఏ పర్సన్‌ని హెడ్‌గా అపాయింట్ చేశారండి అంటే అతని పేరు కేపీ కృష్ణన్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఈ కేపీ కృష్ణన్ కమిటీ రికమెండ్ చేసిందన్నమాట. ఏమని వేరియబుల్ కంపెనీ యొక్క రిపోర్ట్‌ని ఐఎఫ్ఎస్‌సి యొక్క చైర్మన్ ఎవరైతే ఇంజెటి శ్రీనివాస్‌కి సబ్మిట్ చేయండి అని చెప్పారు. సో కాబట్టి అడిగింది కమిటీ హెడ్ కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి కేపీ కృష్ణన్ అనే పర్సన్ పేరు చెప్పండి. దెన్ ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పొచ్చండి. వీకే పాల్ అనే పర్సన్ ఎవరండి అంటే నీతి ఆయోగ్‌కి ఒక ఫుల్ టైమ్ మెంబర్ అండి. వినోద్ కుమార్ పాల్ అంటాం. వీకే పాల్ అతను ఒక హెల్త్ ఎక్స్పర్ట్ అనమాట. దెన్ అజయ్ త్యాగి ఎవరు? దీని పర్సన్ సెబీకి చైర్మన్ కింద యాక్ట్ చేస్తున్నారు. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ అజయ్ త్యాగి. జానకి రామన్ అనే పర్సన్ ఎవరండి అంటే రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివ్యూ రెగ్యులేషన్ అథారిటీ అనే ఒక కమిటీని స్టార్ట్ చేసింది. సో గుర్తుంది కదా, అంటే వాళ్ళు తన రిపోర్ట్స్ని ఆర్బీఐ చెప్పిన ఏవైతే పాలసీస్ ఉంటాయో అవన్నీ బ్యాంక్స్కి పంపిస్తాం. బ్యాంక్స్, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి నచ్చకపోతే వాళ్ళు ఫీడ్బ్యాక్స్ని ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్స్ని వెరిఫై చేయడం కోసం ఒక కమిటీని అపాయింట్ చేశారు. అలాంటి ప్రాబ్లమ్స్ అనేది అలాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకుండా ఆ కమిటీ యొక్క హెడ్ని ఎస్ జానకి రామన్ అనే పర్సన్ అపాయింట్ చేసుకున్నారు. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మనకు వచ్చిన బిట్టేనండి. సో కాబట్టి రివ్యూ రెగ్యులేటరీ అథారిటీ యొక్క కమిటీ యొక్క హెడ్ ఎవరండి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ద ఆన్సర్ షుడ్ బి ఎస్ జానకి రామన్ పేరు చెప్పండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. రీసెంట్గా హెచ్ఎస్బిసి బ్యాంక్ చూసారా, హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అనే ఆర్గనైజేషన్. ఇది ఒక ఫారెన్ బ్యాంక్ అండి. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి మనకి లండన్లో ఉంది. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? లండన్లో ఉంది. ఫారెన్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హెడ్ క్వార్టర్స్ ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి, బ్రాంచ్లు వచ్చి వేరే దేశాల్లో ఉంటాయి. వాటిని ఫారెన్ బ్యాంక్ అంటాం. ఈ హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అనే ఈ బ్యాంక్కి రీసెంట్గా ఒక పర్సన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిందకి అపాయింట్ చేశారు. అతని పేరు ఏంటండి అంటే హితేంద్ర దేవ్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఎవరు? హితేంద్ర దేవ్ అనే పర్సన్ని రీసెంట్గా అపాయింట్ చేశారండి. మిగతా సురేంద్ర జోషి, సోమనాథ్ బెనర్జీ, దినేష్ జైన్ వీళ్ళ గురించి అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదులే కానీ ఈ రవి కూపర్ గురించి చెప్పొచ్చు. రవి కూపర్ ఎవరండి అంటే సంసద్ టీవీ ఉంది చూసారా, సంసద్ టీవీ, రాజ్యసభ టీవీ, లోక్సభ టీవీని రెండింటిని కలిపి సంసద్ టీవీ అని పెట్టారు కదా. ఆ సంసద్ టీవీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిందకి ఎవరు ఉన్నారండి అంటే రవి కపూర్ అనే పర్సన్ని అపాయింట్ చేసుకోవడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అలాగే రీసెంట్గా ఇంకొన్ని బ్యాంక్స్కి అపాయింట్ చేసిన కొంతమంది హెడ్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళలో ఒకటి ఎవరిని రీసెంట్గా నేషనల్ అసెట్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇది ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నది ఇంతకుముందు. నేషనల్ అసెట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అపాయింట్ అయిన సీఓ ఎవరండి అంటే అతని పేరు పద్మ కుమార్ నాయర్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఈ రివ్యూ అండి, క్విక్ రివ్యూ. ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన వాటిలో కొన్ని రిలేటెడ్గా కొన్ని మాట్లాడుకుంటున్నారు. సో ఇది మీకు రివిజన్లా ఉంటుందన్నమాట. సో ఎవరిని? పద్మకుమార్ నాయర్ అనే పర్సన్ అపాయింట్ చేశారు నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీకి. అలాగే ఆర్బీఐకి ఒక పర్సన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిందకి అపాయింట్ చేశారు. ఈడీ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటాం. ఎవరిని అపాయింట్ చేశారండి అంటే జోస్ జే ఖతర్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఇది కూడా మనకు తెలిసిందే. ఆర్బీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ ఐడిబిఐ బ్యాంక్, లేదా ఇంటర్నల్ ఆడిటర్ అనొచ్చు, లేదా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ ఐడిబిఐ ఎవరండి అంటే సీతారాం అనే పర్సన్ అపాయింట్ చేశారు. దెన్ ఫోర్త్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరండి అంటే టి రవిశంకర్ అనే పర్సన్ అపాయింట్ చేసుకున్నారు. అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఉన్నారు కాబట్టి సో దీనికి ఎస్ గోపాలకృష్ణన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన వన్ ఆఫ్ ద కో ఫౌండర్, అతను చైర్మన్ కింద యాక్ట్ చేస్తున్నారండి. దెన్ రాజేష్ బన్సల్ అనే పర్సన్ ఇప్పుడు సీఓ కిందకి అపాయింట్ చేశారు. దెన్ అలాగే పల్లవ్ మహాపాత్ర అనే పర్సన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్కి ఎండి అండ్ సీఓ కిందకి అపాయింట్ చేశారు. అతని పేరేంటి? పల్లవ్ మహాపాత్ర అంటాం. దీంతో పాటు మనకి సిడ్బీ అనే బ్యాంక్కి రీసెంట్గా ఎస్ రమన్ అనే పర్సన్ని సిడ్బీకి హెడ్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. దెన్ ఓకేనా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ ఒక బ్యాంక్ అనేది షిఫ్ట్ అనే ఒక ఆర్గనైజేషన్తో రీసెంట్గా డీల్ మాట్లాడుకొని ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీని పెంచుతున్నారనమాట. సో ఏ బ్యాంక్ చూడండి, రీసెంట్లీ విచ్ బ్యాంక్ హ్యాస్ టైడ్ అప్ విత్ షిఫ్ట్ ఫర్ ఆఫర్ ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఆఫ్ క్రాస్ బోర్డర్ ఫైనాన్షియల్ రెమిటెన్సెస్. క్రాస్ బోర్డర్ అంటే ఏంటండి? ఇన్వర్డ్ రెమిటెన్సెస్ అంటే ఒక దేశం నుంచి వేరే కంట్రీస్కి మనీని ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు దాన్ని క్రాస్ బోర్డర్ అంటాం. సో వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద మనీ ఫ్రమ్ వన్ కంట్రీ అనదర్ కంట్రీ. అలా మనం అమౌంట్ని ఇన్వర్డ్ అయినా కానీ లేదా అవుట్వర్డ్ అయినా కానీ ఈ దేశం నుంచి అక్కడికి అమౌంట్ పంపించినా, అక్కడ నుంచి ఇక్కడికి అమౌంట్ పంపించినా అదంతా కూడా చాలా ఫాస్టెస్ట్ టైంలో జరగాలి. ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అంటాం. ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ అంటే ఆన్ ద స్పాట్లో జరగాలండి. స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు అనమాట. సో దట్ ఈస్ ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ అంటాం. అలా అంత ఫాస్ట్గా రియల్ టైంలో జరిగిపోవాలి. అలా అంత ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ చేయడం కోసం షిఫ్ట్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో సో మన ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనేది డీల్ మాట్లాడుకుంది. ఆ ఆర్గనైజేషన్ ఏది అంటే ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈజ్ ఐసిఐసిఐ బ్యాంక్ అంటాం. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే షిఫ్ట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటాం కదా, ఫుల్ ఫామ్ ఏంటి అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. గుర్తుంటుందా? సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అవుతుందండి. అండ్ ఈ షిఫ్ట్ కోడ్ అంటే ఏంటి సార్ అంటే ఇది ఇంటర్నేషనల్ బ్యాంకర్స్ కోడ్ అండి.
అంటే మన ఇండియాలో ఒక్కొక్క బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలా అయితే అలా ఉంటుందో, మనం ఇండియాలో ఒక పర్సన్ నేను మీ అకౌంట్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ నాకు తెలియాల్సి వస్తుంది. మీ అకౌంట్ నంబర్ తెలిస్తే మీకు అమౌంట్ పంపించొచ్చు. అదే విధంగా మనం వేరే దేశాలకి పంపించాలంటే ఆ దేశానికి కూడా అక్కడ ఉన్న బ్యాంకులకి కూడా ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ని మనం షిఫ్ట్ కోడ్ అంటాం. ఈ షిఫ్ట్ కోడ్ అనేది జనరల్‌గా 8 క్యారెక్టర్స్ కానీ లేదా 11 క్యారెక్టర్స్ కానీ ఉంటుంది. 8 క్యారెక్టర్స్ కానీ 11 క్యారెక్టర్స్ కానీ ఉంటుందండి. దీంట్లో ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా? అది బ్యాంక్‌ని రిప్రజెంట్ చేస్తుంది. క్యారెక్టర్స్ అండి, నేను డిజిట్స్ చెప్పట్లేదు. ఫస్ట్ 4 క్యారెక్టర్స్‌ని బ్యాంక్‌ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి అది కంట్రీని లొకేట్ చేస్తాయి. కంట్రీ అసలు ఇది ఏ కంట్రీ, ఏ బ్యాంకు ఏ దేశంలో ఉంది. అలాగే ఇంకొక 2 క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా? ఆ క్యారెక్టర్స్ అనేది లొకేషన్‌ని డిజైన్ చేస్తాయి. అంటే ఇది ఏ లొకేషన్‌లో ఉంది అనేది. లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి చూసారా? లాస్ట్ 3 అవి అనేది బ్రాంచ్‌ని లొకేట్ చేస్తాయి అన్నమాట. బ్రాంచ్‌ని లొకేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ 3 డిజిట్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ 3 ఇది ఒక ఆప్షనల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది మెయిన్ ఆ బ్యాంక్ యొక్క రీజనల్ ఆఫీసర్స్ కానీ, హెడ్ ఆఫీసెస్‌కి మాత్రమే ఈ లాస్ట్ 3 కోడ్స్ ఉంటాయి. మిగతా అన్ని బ్రాంచులకి ఈ ఫస్ట్ 8 డిజిట్స్ మాత్రమే కౌంట్ చేసుకోవచ్చు. 8 క్యారెక్టర్స్ మాత్రమే కౌంట్ చేయాలన్నమాట. సో అందుకే 8 ఆర్ 11 అని రాశాను. ఈ కోడ్ తెలిస్తే, ఆ బ్యాంక్ యొక్క కోడ్ తెలిస్తే మనం ఆ దేశానికి అమౌంట్ పంపించొచ్చు. అలాగే ఆ దేశం నుంచి మన ఇండియాకి అమౌంట్ రెమిటెన్స్ చేయాలనుకుంటే ఈ బ్యాంక్ యొక్క షిఫ్ట్ కోడ్ తెలిస్తే వాళ్ళకి అది సింపుల్ అవుతుందన్నమాట. ఇండియాలో ఉన్న ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్‌కి అయితే ఐఎఫ్ఎస్సి కోడ్, ఒక కంట్రీలో ఉన్న బ్యాంక్ నుంచి ఇంకో కంట్రీలో ఉన్న బ్యాంక్‌కి అమౌంట్ పంపించాలంటే షిఫ్ట్ కోడ్ అనేది తెలియాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ కోడ్ తెలిస్తే మనం ఇన్‌స్టంట్‌గా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు కాబట్టి, అలా ఇన్‌స్టంట్ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీని చేయడం కోసం ఏ బ్యాంక్‌తో ఐసీఐసీ బ్యాంక్ డీల్ చేసుకుంది, ఎవరితో ఐసీఐసీ బ్యాంక్ డీల్ మాట్లాడిందంటే ద ఆన్సర్ షిఫ్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే షిఫ్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి రీసెంట్‌గా ఈ ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు మన వాలెట్‌ని యూపీఐతో లింక్ చేసే కాన్సెప్ట్‌ని క్రియేట్ చేశారు. తెలిసిందే కదా! సో ఐసీఐసీ బ్యాంక్ రీసెంట్‌లీ క్రియేటెడ్ వన్ యూనిక్ ఫీచర్ దట్ ఈస్ టు లింక్ ద యూపీఐ ఫెసిలిటీ విత్ దిస్ వాలెట్స్ ఓన్లీ. అలాగే ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు ఫోన్‌పేతో ఒక డీల్ చేసుకున్నారు. ఎందుకంటే ఫాస్ట్ ట్యాగ్‌ని ఇష్యూ చేయడం ఉద్దేశంతో ఫోన్‌పేతో ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు డీల్ మాట్లాడుకోవడం కూడా జరిగింది. అండ్ ఇవన్నీ ఐసీఐసీ బ్యాంక్స్ గురించి చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ వన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏదైతే ఉందో దీని మీద రీసెంట్‌గా ఆర్బీఐ ఒక 10 క్రోర్స్ పెనాల్టీని ఇంపోజ్ చేసింది. ఆర్బీఐ ఒక 10 కోట్ల రూపాయల పెనాల్టీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మీద ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనేది సీఎస్‌సీ గ్రామీణ స్టోర్స్ ఉన్నాయి చూసారా? సీఎస్‌సీ గ్రామీణ స్టోర్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు విలేజ్ ఏరియాస్‌లో కస్టమర్స్‌ని సర్వీసెస్ ఇవ్వడం కోసం సీఎస్‌సీ గ్రామీణ స్టోర్స్‌ని స్టార్ట్ చేశారు. సో అక్కడ విలేజ్‌లో సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ దాంట్లో దొరుకుతుందన్నమాట. దాంట్లో రీసెంట్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళు 10% షేర్‌ని కొన్నారండి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళు ఏషియాస్ బెస్ట్ బ్యాంక్ కిందకి డిక్లేర్ అయింది. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ ఏదైతే ఎస్ఎంఈస్‌కి లోన్స్ ఇవ్వడంలో బెస్ట్ ఆర్గనైజేషన్ కిందకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ని డిక్లేర్ చేశారు. సో గుర్తుంటుంది కదా! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మీద 10 క్రోర్స్ పెనాల్టీ ఆర్బీఐ ఇంపోజ్ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనేది సీఎస్‌సీ గ్రామీణ స్టోర్స్‌లో 10% షేర్‌ని కొంది. అతాను చక్రవర్తి అనే పర్సన్ రీసెంట్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి ఇంటరిమ్ చైర్మన్ కిందకి అపాయింట్ అయ్యారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏషియాస్ ఒక బెస్ట్ బ్యాంక్ కిందకి డిక్లేర్ అయింది. ఎందుకండి అంటే ఎస్ఎంఈస్‌కి బెస్ట్ లోన్స్ ఇస్తుంది కాబట్టి బెస్ట్ బ్యాంక్ అవార్డ్‌ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా చాలా పాయింట్స్ చెప్పొచ్చు. యెస్ బ్యాంక్ గురించి యెస్ ఎసెన్స్ అనే ఒక సర్వీసెస్‌ని, ఉమెన్ సెంట్రిక్ సర్వీస్‌ని యెస్ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు. యెస్ ఎసెన్స్ ప్లస్ అనే సర్వీస్‌ని కూడా యెస్ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీస్ ఆర్ ద సమ్ పాయింట్స్ అండి. డిజిటల్ లోన్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ని ఐడీబీ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. And which organization has become the first standard body to join government's One Nation One Standard scheme only? సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే వన్ నేషన్ వన్ స్టాండర్డ్ స్కీమ్తో గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్లో ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా టైఅప్ అయిందండి అంటే ద ఆర్గనైజేషన్ నేమ్ ఈస్ ఆర్డీఎస్ఓ. సో ఆర్డీఎస్ఓ అనే ఆర్గనైజేషన్ దేని గురించి మాట్లాడుతుందండి అంటే ఇట్ ఈస్ ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అండి. ఈ ఆర్గనైజేషన్ అనేది ఇండియన్ రైల్వేస్ ఏవైతున్నాయో వాటికి స్టాండర్డ్స్ని డిక్లేర్ చేస్తుంది. సో ఆర్డీఎస్ఓ ఈస్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ డిక్లేరింగ్ ద స్టాండర్డ్స్ ఫర్ ఇండియన్ రైల్వేస్ అంటాం. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? నాకు ఆర్డీఎస్ఓ యొక్క ఫుల్ ఫామ్స్ని మీరు కామెంట్ చేయండి. ఆర్డీఎస్ఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? అండ్ ఇంకొక పాయింట్ అండి, ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి లక్నోలో ఉంది. ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి ఎక్కడ ఉంది? లక్నోలో ఉంది. దీని పర్పస్ ఏంటో చెప్పాను కదా, రైల్వేస్కి స్టాండర్డ్స్ని డిక్లేర్ చేస్తుంది అనమాట. మనం ట్రైన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఇలా చేస్తుంటాం కదా, ఒక ప్రాపర్ స్టాండర్డ్ని మెయింటైన్ చేయడం. ఇందుకీ వన్ నేషన్ వన్ స్టాండర్డ్ కార్డ్ ఏంటి? మనకు ఆల్రెడీ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు గురించి మనకు ఐడియా ఉంది. అలాగే వన్ నేషన్ అండ్ వన్ స్టాండర్డ్ స్కీమ్ అంటే ఏంటంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రతి ప్రొడక్ట్కి కొన్ని స్టాండర్డ్స్ని డిక్లేర్ చేస్తారండి. ఎవ్రీ ప్రొడక్ట్ షుడ్ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ప్రతి ప్రొడక్ట్ ఉండాలి. అలా ఎప్పుడైతే మన స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తాం, మన ఇండియా యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది వేరే కంట్రీస్కి తెలుస్తుంది. సో దీనివల్ల మన ఇండియాకి మంచిదే కదా. సో మన ప్రొడక్ట్స్ వేరే మార్కెట్లో కూడా బాగా సేల్ అవుతాయి. దానివల్ల ఇండియాకి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇండియా యొక్క ప్రొడక్ట్స్ వేరే కంట్రీకి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ లేక, స్టాండర్డ్ లేక.
మనం వేరే కంట్రీస్ యొక్క ప్రొడక్ట్స్ని, వేరే కంట్రీస్ యొక్క మొబైల్స్ని ఎక్కువగా యూస్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా మనం ఫారెన్ కంట్రీస్ని ఎక్కువ యూస్ చేస్తున్నాం అంటే బికాస్ దే హ్యావ్ ద సమ్ స్టాండర్డ్స్ ఎక్కువగా ఉన్నాయని వాడుతున్నాం కదా. అలాగే మన ఇండియన్ యొక్క ప్రొడక్ట్ కూడా వేరే కంట్రీస్లో బాగా జరగాలి, దానికి కూడా ఒక సిచ్యువేషన్ రావాలి అంటే మన స్టాండర్డ్స్ బాగుంటే ఆటోమేటిక్గా అన్ని పెరిగిపోతాయి. సో కాబట్టి ఈ స్టాండర్డ్స్ని పెంచాలనే ఉద్దేశంతో వన్ నేషన్ వన్ స్టాండర్డ్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారండి. సో ఈ పార్ట్ ప్రోగ్రామ్ కింద RDSO అనేది ఫస్ట్ దీంతో రీసెంట్గా జాయిన్ అయిందని చెప్పొచ్చు. దెన్ దిస్ ఈస్ లక్నో బేస్డ్ ఆర్గనైజేషన్ అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో కోప్ అమెరికా ఫర్ సెకండ్ కాన్సిక్యూటివ్ టర్మ్, ఇది ఒక ఫుట్బాల్ కప్ అండి. కోప్ అమెరికా అనేది ఇది ఆల్మోస్ట్ 1975లో స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు ఇది 47వ సీజన్ అనమాట, 47th కోప్ అమెరికా టైటిల్. ఇది ఎక్కడ జరుగుతుందండి అంటే ఇది సెకండ్ టైం అండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ జరగాల్సింది కోవిడ్-19 వల్ల దీని క్యాన్సిల్ అయిపోయింది అది. ఇప్పుడు ఈ సంవత్సరం దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఇచ్చారండి అంటే దానికి ఆన్సర్ మన బ్రెజిల్ కంట్రీ అని చెప్పొచ్చు. ఇప్పుడే కాదు, 2019లో కూడా ఇది జరిగింది బ్రెజిల్లోనే. 2019లో కూడా జరిగింది బ్రెజిల్లోనే. గెలిచిన కంట్రీ కూడా బ్రెజిల్ కంట్రీనే గెలవడం జరిగింది. అప్పుడు రన్నర్ ఎవరండి అంటే పెరూ కంట్రీని మన రన్నర్ కిందకి చెప్పొచ్చు అనమాట. పెరూ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ రన్నర్. గెలిచిన కంట్రీ ఎవరు? బ్రెజిల్ గెలిచింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ కోప్ అమెరికా టైటిల్ ఆల్రెడీ బ్రెజిల్లో స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ నెల 10వ తారీఖు వరకు, ఐ మీన్ జూలై 10th వరకు జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ మీరు షెడ్యూల్ చూసారంటే ఆల్రెడీ ఏదో ఒక రోజుకి ఏదో ఒక కంట్రీ గేమ్ ఆడుతూనే ఉన్నాయి. సో జూలై 10 వరకు ఈ షెడ్యూల్ ఉంది. జూలై 10 తర్వాత మనకు తెలుస్తుంది ఇంతకీ కోప్ అమెరికా టైటిల్లో ఏ కంట్రీ గెలిచింది, ఏ కంట్రీ ఓడిపోయింది అనేది. సో ద ఆన్సర్ వచ్చి మనం బ్రెజిల్ కంట్రీ అని చెప్పొచ్చు. సో ఈ కంట్రీస్ యొక్క క్యాపిటల్ కరెన్సీస్ మన అందరికీ ఐడియా ఉందండి. బ్రెజిల్ కంట్రీకి బ్రెజిలి అనేది క్యాపిటల్ అవుతుంది. REAL రియల్ అనేది కరెన్సీ అవుతుంది. సో రష్యాకి మాస్కో కరెన్సీ రూబెల్ అవుతుంది. స్వీడన్ కంట్రీకి క్యాపిటల్ వచ్చి స్టాక్ హోమ్ కరెన్సీ స్వీడనిష్ క్రోన్ అవుతుంది. ఇటలీ కంట్రీకి రోమ్ యూరో అనేది కరెన్సీ అవుతుంది. జర్మనీ కంట్రీకి బెర్లిన్ అనేది క్యాపిటల్ అవుతుంది. యూరో అనేది కరెన్సీ అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్. సో 5th బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది? సో 5th బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ కమిటీ ఎక్కడ జరిగిందండి అంటే దానికి ఆన్సర్ మనం సౌత్ ఆఫ్రికా అని చెప్పొచ్చు. ఇది వర్కింగ్ గ్రూప్ అండి. 5th బ్రిక్స్ వర్కింగ్ అంటాం. బ్రిక్స్ అంటే మొత్తం మనకు 5 దేశాలు ఉంటాయి: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. యాక్చువల్గా ఈ బ్రిక్స్ అనే సమిట్ స్టార్ట్ అయింది 2009లో స్టార్ట్ అయిందండి. అప్పుడు ఇది బ్రిక్గా ఉండేది, BRIC బ్రిక్గా ఉండేది. 2010లో సౌత్ ఆఫ్రికా ఎంటర్ అయిన తర్వాత దీని పేరు బ్రిక్స్ కిందకి మారింది. ఇది అందరికీ తెలిసిందే. ఓకేనా? సో ఇది మరి అడిగింది బ్రిక్స్ సమ్మిట్లో బ్రిక్స్లో రకరకాల మీటింగ్స్ జరుగుతున్నాయండి. ఒకటి ఈ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్, ఇది ఒకటైతే ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఇంకోటి ఉంది. ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ అనే మీటింగ్, ఇది కూడా బ్రిక్స్ రిలేటెడే. ఇది రీసెంట్గా ఇండియాలోనే జరిగింది. అలాగే బ్రిక్స్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ అంట, ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్. ఇది కూడా రీసెంట్గా ఈ సంవత్సరంలోనే 2021లో ఇది కూడా ఇండియాలోనే జరిగింది. అలాగే బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అంట. ఇది ఎక్కడ జరిగింది? ఇది కూడా ఇండియాలోనే జరిగింది. ఓకేనా? ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ అనే మీటింగ్ ఒకటి, ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఒకటి, ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఒకటి. ఈ 3 ఇండియాలోనే జరిగాయి. కానీ ఇప్పుడు అడిగింది ఏంటి? వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అన్నాడు కాబట్టి జస్ట్ వర్కింగ్ గ్రూప్, బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఇది ఎక్కడ జరిగిందండి అంటే దీనికి ఆన్సర్ మనం ఇది సౌత్ ఆఫ్రికా కంట్రీ అని చెప్పొచ్చు. సరే, అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం 13th బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరగబోతుంది? 13th బ్రిక్స్ సమిట్ అంటే ఇది ఒక ఆర్డర్ అండి. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఆర్డర్ని. 2021లో జరగబోతుంది, ఇంకా జరగలేదులేండి. ఇది ఎక్కడండి అంటే ఇండియాలోనే జరగబోతుంది అనమాట. మరి నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది? 14th బ్రిక్స్ సమిట్ అనేది 2022లో ఉంది కదా. సో ఇప్పుడు ఇండియా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది చైనానేగా. సో నెక్స్ట్ చైనాలో జరగబోతుంది అనమాట ఇప్పుడు 2022లో. దాని తర్వాత ఎక్కడ జరుగుతుంది? 15th బ్రిక్స్ సమిట్ 2023లో ఉందిగా. సో అది సౌత్ ఆఫ్రికా కంట్రీ కండక్ట్ చేయబోతుంది అనమాట. ఇదంతా ఆర్డర్. ఇప్పుడు ఆల్రెడీ మనకి G7 సమిట్ ఆల్రెడీ అయిపోయింది, దానికి ఆర్డర్ చెప్పాను. ఇది రాబోయే రోజుల్లో బ్రిక్స్ సమిట్ ఎక్కడెక్కడ జరగబోతుంది అనే దాని గురించి అనమాట. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఈ కంట్రీస్ మొత్తానికి క్యాపిటల్స్ కరెన్సీస్ మనకు అందరికీ తెలిసిందండి, చాలాసార్లు మనం మాట్లాడుకున్నవే. చైనా క్యాపిటల్ చెప్పండి. చైనా క్యాపిటల్ బీజింగ్ అవుతుంది. కరెన్సీ ఏంటి? యువాన్, యువాన్ అనేది దీనికి కరెన్సీ కిందకి చెప్పొచ్చు. అలాగే రెన్మిన్బి అనేది కూడా కరెన్సీ అని చెప్పొచ్చు అనమాట. సరే, నెక్స్ట్ వన్ జపాన్కి తెలుసు, టోక్యో క్యాపిటల్ అవుతుంది. ఎన్ అనేది కరెన్సీ కిందకి చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికా ప్రిటోరియా, క్యాప్టౌన్, బోలోఫాంటిన్స్ అనేవి క్యాపిటల్స్ అవుతాయండి. RA అండ్ ర్యాండ్ అనేది కరెన్సీ అవుతుంది. సరే, సో రీసెంట్గా అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ జరిగింది. అజర్బైజాన్ అనేది ఒక దేశం, అక్కడ ఒక రేసింగ్ జరిగింది, కార్ రేసింగ్. ఇది ఒక ఫార్ములా 1 రేసింగ్స్ అంటాం. ఈ రేసింగ్లో గెలిచిన పర్సన్ ఎవరండి అంటే మెక్సికో కంట్రీకి సంబంధించిన రేసర్ గెలిచారు. అతని పేరు సెర్జియో పెరేజ్ అనే పర్సన్. రెడ్ బుల్ రిలేటెడ్ డ్రైవర్, రెడ్ బుల్ టీమ్కి సంబంధించిన డ్రైవర్ అండి. అతని పేరు సెర్జియో పెరేజ్ అనే పర్సన్ అండి. అండ్ హీఈస్ ఫ్రమ్ ద మెక్సికన్ కంట్రీ మెక్సికో రేసర్. ఇతను గెలిచారండి. ఇది ఈ సీజన్లో ఈ 2021లో జరిగిన 8th గ్రాండ్ ప్రీ టైటిల్ అని చెప్పొచ్చు. ఇది ఇప్పటివరకు 8 జరిగాయి. అసలు యాక్చువల్గా 2021 మొత్తం మీద మనకి 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. 23 ఉన్నాయి. సారీ,
వీ కెన్ సే దేర్ ఆర్ 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఆర్, దాంట్లో ఇప్పుడు అయింది 8, ఇంకా ఉన్నాయి, ఇంకా 15 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. గ్రాండ్ స్లామ్స్ కాదండి, సారీ, ఏమనొచ్చు, ఫార్ములా 1 రేసింగ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వరకు జరిగింది 8, అది 8ది మన జరిగిన అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ అంట, ఇది 2021లో గెలిచిన పర్సన్ ఎవరండి అంటే సర్జియో పెరేజ్ అనే పర్సన్ జరిగారు. దీని తర్వాత మనకి ఇంకా ఉన్నాయి, ఆస్ట్రేలియన్ ఉన్నాయి, అలాగే ఇటాలియన్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతి కంట్రీ చాలా మేజర్ కంట్రీస్ కండక్ట్ చేస్తున్నాయి. 2021 డిసెంబర్లో లాస్ట్ గ్రాండ్ ప్రిక్స్ వచ్చేటప్పటికి మనం అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ అనేది లాస్ట్ అవుతుందన్నమాట. ఈ అన్ని షెడ్యూల్స్ డేట్స్తో సహా ఇచ్చేసారండి. సరే, ఇప్పుడు చూద్దాం ఈ ప్రీవియస్గా జరిగిన కొన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్, గ్రాండ్ ప్రిక్స్ టైటిల్స్ ఉన్నాయి చూసారు, దాంట్లో ఎవరు గెలిచారు ప్రీవియస్గా అంటే ఈ సంవత్సరం ఇప్పుడు వరకు జరిగిన 8 అన్నాను కదా, దీంట్లో ఇదో 8ది కదా, మిగతా 7 ఉంటాయిగా. ఆ 7 గ్రాండ్ ప్రిక్స్లో ఎవరెవరు గెలిచారో చూద్దాం. దాంట్లో 4 టైటిల్స్ వచ్చి మ్యాక్స్ వెస్టప్పన్ అనే పర్సన్ గెలిచారు. 3 వచ్చేటప్పటికి లూయిస్ హామిల్టన్ గెలిచారండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయినాయి కదా. దేర్ ఆర్ టోటల్ 8 టైటిల్స్లో ఇతను ఒకడు, సెర్జియో పెరేజ్ అనే పర్సన్ ఒకటి, లూయిస్ హామిల్టన్ 3, మ్యాక్స్ వెస్టప్పన్ అనే పర్సన్ ఒక 4 అయిపోయినాయి కదా. సో మ్యాక్స్ వెస్టప్పన్ ఏ టైటిల్స్ గెలిచారో ఒకసారి చూద్దామా. మ్యాక్స్ వెస్టప్పన్ గెలిచినవి ఏవి అంటే ఎమిలియా రోమగ్నా గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అండి. ఇది ఎమిలియా రోమన్గా అంటే ఇది ఇటాలీ కంట్రీలో జరుగుతుంది. దీన్ని గెలిచింది మ్యాక్స్ వెస్టప్పన్. ఇతను దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ బెల్జియం కంట్రీ రేసర్. ఇతను కూడా రెడ్ బుల్ రేసరేనండి. సో అలాగే ఇతను ఇంకొకటి మొనాకో గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ కూడా గెలిచారు. ఈ రెండింటి గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ని గెలిచింది మ్యాక్స్ వెస్టప్పనే. దాని తర్వాత స్టెరియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అంతా ఇది ఆస్ట్రియా కంట్రీలో జరిగిన గ్రాండ్ ప్రిక్స్. ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా, దట్ ఈస్ కన్సిడర్డ్ ఏ స్టెరియన్ గ్రాండ్ ప్రిక్స్ అంట. ఈ 4 మ్యాక్స్ వెస్టప్పన్ గెలిచారు. లూయిస్ హామిల్టన్ అతను ఈ వరల్డ్ మీ ఎక్కువ గ్రాండ్ ప్రిక్స్ గెలిచిన పర్సన్ ఎవరండి అంటే లూయిస్ హామిల్టన్. ఎన్ని గెలిచాడు? 98 గ్రాండ్ స్లామ్స్ గెలిచాడండి. సో 2020లో మొత్తం 11 గ్రాండ్ ప్రిక్స్ని అతనే గెలిచాడు. సో మిగతా చూడండి, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ లూయిస్ హామిల్టన్, పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ లూయిస్ హామిల్టన్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చి స్పెయిన్ గ్రాండ్ ప్రిక్స్, ఇది కూడా లూయిస్ హామిల్టన్ గెలవడం జరిగింది. సో ఇదంతా లిస్ట్ అండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. Next one. Recently, which company has launched the first Asia Pacific Public Sector Cyber Security Executive Council? ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అంటే టు గివ్ ద, ఇది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినట్టేనండి. మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు గివ్ ద బెటర్ సెక్యూరిటీ ఫ్యూచర్స్ అండి. ఏషియా పసిఫిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మన ఏషియా పసిఫిక్లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్న వాటికి బెటర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసం, ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసం సో ఒక కంపెనీని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? ఎవరు లాంచ్ చేశారు ఈ సైబర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ సాఫ్ట్వేర్ కంపెనీ, దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు స్టార్ట్ దిస్ వన్ ఓన్లీ. అండ్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి మనం కొన్ని పాయింట్స్ చెప్పొచ్చండి. సో ఏ పాయింట్స్ మనం మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి చెప్పొచ్చండి అంటే లెట్స్ సీ. రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ఏం చేసిందంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రైబల్ స్కూల్స్ అండి. మన ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్తో డీల్ మాట్లాడుకున్నారు. ఎస్పెషల్లీ దేనికోసం అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కోసం. దేంట్లో మన ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి కదా, లైక్ గవర్నమెంట్ రన్ చేసే స్కూల్స్ ఏవైతే ఉంటాయో ట్రైబల్ స్కూల్స్ అనేవి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ రిలేటెడ్ స్కూల్స్ అనేవి, వాటిని డిజిటలైజేషన్ చేయడం, వాటిని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కోసం మైక్రోసాఫ్ట్ డీల్ మాట్లాడుకున్నారు. అదే మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది 2022 జూన్ మంత్ నుంచి 2022 జూన్ 15 నుంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 బ్రౌజర్ని బ్యాన్ చేస్తుంది. ఆపేస్తుంది అన్నమాట. రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది. ఇంకా అది ఇంకా పనిచేయదు అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఎవరు వాడట్లేదు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని, అందరూ కూడా క్రోమ్ వాడుతున్నారు, రకరకాలవి వాడుతున్నాం కాబట్టి మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఎక్కువ మంది క్రోమే వాడతారండి. తర్వాత చాలామంది మనం ఎక్కువగా ఈ బ్రౌజర్ని ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి సో దీన్ని రీసెంట్గా క్లోజ్ చేసేస్తున్నారనమాట. అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో డీల్ చేసుకుందండి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం. ఎంతమందికి? 1.6 lakhs యూత్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది రీసెంట్గా ఈ డీల్ చేసుకోవడం జరిగింది. ఇవి కొన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి కొన్ని పాయింట్స్ అనమాట. అలాగే అమెజాన్ కంపెనీ వాళ్ళు జేమ్స్ బాండ్కి సంబంధించిన MZW అనే ఒక థియేటర్ని పర్చేస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 8 billion ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేస్తూ దాన్ని పర్చేస్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ ఆ పాయింట్ గురించి మనకు తెలుసు. అమెజాన్ కంపెనీ వాళ్ళు ఒక మినీ టీవీ అనే ఒక యాప్ని కూడా క్రియేట్ చేశారు. మినీ టీవీ యాప్ ఏం కాదులే, ఇది అమెజాన్ బ్రౌజరు, అమెజాన్ ఈ కామర్స్ సైట్ ఉంది కదా, దాంట్లో ఇన్బిల్ట్గా వచ్చే అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం అంతా వీడియోస్ని, లైవ్ స్ట్రీమింగ్స్ని కానీ అలాంటివి గేమ్స్ కానీ ఎస్పెషల్లీ మూవీస్, వెబ్ సిరీసెస్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. దెన్ అలాగే గూగుల్ కంపెనీ వాళ్ళు దే స్టార్టెడ్ ఏ ఉమెన్ విల్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో దీనిలో 1 million ఫీమేల్ పర్సన్స్కి ఎంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ గూగుల్ స్టార్ట్ చేసిన ఇనిషియేషన్. 135 crores అమౌంట్ ఆఫ్ మనీ గూగుల్ అనేది ఇండియాకి COVID-19 నుంచి ఫైట్ చేయడం కోసం 135 million అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగింది. అలాగే గూగుల్ కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీతో కొన్ని డిస్కషన్స్, వాటర్ స్కార్సిటీ రిలేటెడ్ మీద కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కొన్ని పాయింట్స్ అండి. సో సరేనా. అలాగే అమెజాన్ కంపెనీ వాళ్ళు అమెజాన్ వెంచర్ ఫండ్, అమెజాన్ సంభవ్ ఫండ్ కింద ఒక $250 million ఆఫ్ మనీని ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ పాయింట్ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఈ బుక్ చూద్దాం. ఈ బుక్‌ని రాసిన పర్సన్ ఎవరు? సో, బుక్ నేమ్ ఏంటి? 'ఆల్ యూ నీడ్ ఈజ్ జోష్'. 'ఆల్ యూ నీడ్ ఈజ్ జోష్. ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ కరేజ్ అండ్ కన్విక్షన్ ఇన్ 21st సెంచరీ ఇన్ ఇండియా'. సో, ఈ బుక్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేశారండి. ఈ బుక్‌ని ఎవరు రాశారండి అంటే వి కెన్ సే ద ఆన్సర్ సుప్రియ పాల్ అనే పర్సన్ రాశారు. నేమ్ ఆఫ్ ద బుక్ 'ఆల్ యూ నీడ్ ఈజ్ జోష్. ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ కరేజ్'. 'ఆల్ యూ నీడ్ ఈజ్ జోష్. ఇన్‌స్పైరింగ్ ద స్టోరీస్ ఆఫ్ కరేజ్ అండ్ కన్విక్షన్ ఇన్ 21st సెంచరీ ఇన్ ఇండియా'. సో, అలాగే అమితాబ్ ఘోష్ అనే పర్సన్ రాసిన బుక్ కూడా ఉంది. 'లివింగ్ మౌంటైన్' అనే బుక్‌ని ఎవరు రాశారు? 'ద లివింగ్ మౌంటైన్' అమితాబ్ ఘోష్ రాయడం జరిగింది. దెన్ అలాగే సుతాప బాసు అనే పర్సన్ 'ద కర్స్డ్ ఇన్హెరిటెన్స్' అనే బుక్‌ని సుతాప బాసు రాశారు. ఈ 2 బుక్స్ గురించి మనం లాస్ట్ క్లాస్‌లో ఒక స్లైడ్‌లో కొన్ని బుక్స్ చూపించాను మీకు. సో, అమితాబ్ ఘోష్ అతను రాసిన బుక్ గాని, దెన్ అలాగే సుతాప బాసు. అలాగే ఈ మంత్ ఎండింగ్‌లో మనం చెప్పేటప్పుడు ఈ మంత్‌లో జరిగిన బుక్స్ గాని, ఇంకేమైనా ఇంపార్టెంట్ బుక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక స్లైడ్‌లో చూపిస్తాను మీకు. సో, ఇప్పుడు ఈ పాయింట్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. 'ఆల్ యూ నీడ్ ఈజ్ జోష్. ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ కరేజ్ అండ్ కన్విక్షన్' అనే బుక్‌ని రాసింది ఎవరండి అంటే సుప్రియ పాల్ అనే పర్సన్ రాయడం జరిగిందండి. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వెషన్. Next question should be, which organization has approved the US dollars 500 million program to help the boost India's MSME sector? సో ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఇండియాలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని అంటాం చూసారా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని డెవలప్ చేయడం కోసం 500 మిలియన్స్ అమౌంట్ ఆఫ్ మనీని ఇస్తుంది అంటే దానికి ఆన్సర్ మనం వరల్డ్ బ్యాంక్ అని చెప్పొచ్చు. సో వరల్డ్ బ్యాంక్ హ్యాస్ డిసైడెడ్ టు గివ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ అండి. అలాగే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మిజోరాం కంట్రీకి వరల్డ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ గివెన్ ద మిజోరాం కంట్రీకి మొత్తం $32 మిలియన్ ఆఫ్ మనీని ఇవ్వడం జరిగింది. ఎందుకండి అంటే టు బూస్ట్ ద హెల్త్ సెక్టార్ ఇన్ మిజోరం అండి. అక్కడ ఉన్న హెల్త్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం కోసం మిజోరం కంట్రీకి $32 మిలియన్ ఆఫ్ మనీని ఇవ్వడం జరిగింది. అలాగే ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ప్లస్ అలాగే మన వరల్డ్ బ్యాంక్ ఈ రెండు కలిసి పంజాబ్ స్టేట్కి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చారండి అంటే 300 మిలియన్స్ అమౌంట్ ఆఫ్ మనీని లోన్ కిందకి ఇవ్వడం జరిగింది. దేనికోసం అండి అంటే పంజాబ్ స్టేట్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని, కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని పెంచడం కోసం. ఇది డ్రింకింగ్ వాటర్ కోసం, అది హెల్త్ సెక్టార్స్ కోసం అనమాట. సో ఇంత అమౌంట్ ఆఫ్ మనీని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అలాగే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చి బీజింగ్లో ఉందండి. దెన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ వచ్చి ఇది వాషింగ్టన్ డీసీలో ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు మనీలాలో ఉందండి. మనీలా అంటే మనకి ఫిలిపైన్స్ అంటాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ ఆఫీస్ వచ్చి వాషింగ్టన్ డీసీలో ఉంది అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక పాయింట్ అండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు తమిళనాడు స్టేట్కి ఆల్మోస్ట్ $484 మిలియన్ ఆఫ్ మనీని లోన్ కిందకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే టు ఇంక్రీజ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అండి. సో ఆ దేశంలో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని ఇంక్రీజ్ చేయడం కోసం, ఆ రాష్ట్రంలో ట్రాన్స్పోర్టేషన్స్ని పెంచడం కోసం తమిళనాడు స్టేట్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు 484 మిలియన్స్ అమౌంట్ ఆఫ్ మనీని లోన్ కిందకి శాంక్షన్ చేశారు. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది చూశారు, ఇది ప్రపంచంలో అన్ని దేశాలకి కలిపి $650 బిలియన్ ఆఫ్ మనీని లోన్ కిందకి శాంక్షన్ చేసింది. లోన్ కింద కాదు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద $650 బిలియన్ అని ప్రపంచానికి ఇచ్చింది. ఎందుకంటే అంటే COVID-19 నుంచి ఫైట్ చేయడం కోసం అనమాట. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇండియాకి $1.5 బిలియన్ ఆఫ్ మనీని ఇవ్వడం జరిగింది. ఎందుకండి అంటే టు ఫైట్ విత్ కోవిడ్ అండి. ఈ రెండు కోవిడ్ రిలేటెడ్. ఇది కోవిడ్ కోసం ఇచ్చిందే. ఈ 1.5 బిలియన్స్ అనేది ఇండియాకి ఇచ్చారు. ఇదేమో ప్రపంచంలో ఉన్న చాలా అన్ని దేశాలకు కలిపి ఇచ్చింది. ఇదైతే ఇండియాకి ఇచ్చింది. ఇది ఇచ్చింది ఎవరు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ అమౌంట్ ఇచ్చింది ఎవరండి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారండి. ఇవన్నీ కొన్ని చిన్న అలొకేషన్స్ అని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక రీసెంట్లీ నితిన్ రాకేష్ అనే పర్సన్ అలాగే జెర్రీ వెండ్ వీళ్ళిద్దరికి రీసెంట్గా ఇంటర్నేషనల్ బిజినెస్ బుక్ అవార్డుని ఇచ్చారు. ఎవరెవరు? జెర్రీ వెండ్ అనే పర్సన్, నితిన్ రాకేష్ అనే పర్సన్. ఈ నితిన్ రాకేష్ అనే పర్సన్ ఎవరండి అంటే ఇతని గురించి మనకు తెలుసండి. ఎవరు ఇతను? మనకంటే పరిచయం లేదులేండి. అంటే ఎవరండి అంటే ఇతను ఎంఫసిస్ కంపెనీ చూసారా, ఆ కంపెనీకి CEO అని చెప్పొచ్చు. అలాగే ఇతను పెనిన్సులా అనే యూనివర్సిటీకి ఇతను ఒక ప్రొఫెసర్ అనమాట, జెర్రీ వెండ్. వీళ్ళిద్దరికి ఒక ఫేమస్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ బిజినెస్ బుక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు. ఎందుకండి అంటే వీళ్ళు వాళ్ళ కళని ప్రదర్శించారు. అంటే ఏం చేశారు? ఒక పుస్తకం రాశారనమాట. సో మరి వాళ్ళ టాలెంట్ని ఆ బుక్ రూపంలో చూపించారు కాబట్టి అందుకే వాళ్ళిద్దరికి ఒక ఫేమస్ అవార్డుని ప్రజెంట్ చేశారు. ఇంతకీ ఆ బుక్ ఏది అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ క్రైసిస్ అండి. ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ క్రైసిస్ అనే బుక్ రాసినందుకు వీళ్ళకి అవార్డు ఇచ్చింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న మిగతావి ఇవేవి పెద్ద బుక్స్ ఏం కాదండి. వీటి గురించి మనకి ఎక్కడ ఆన్సర్స్ ఉండవు. దాని ఈ కర్స్డ్ ఇన్హెరిటెన్స్ అనే బుక్ గురించి మనం చెప్పొచ్చు. ది ఆన్సర్ షుడ్ బి కర్స్డ్ ఇన్హెరిటెన్స్కి ఎవరండి అంటే సుతాప బాసు అనే పర్సన్ కర్స్డ్ ఇన్హెరిటెన్స్ అనే బుక్ ఆధారండి. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నదే. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఆర్బిఎల్ బ్యాంక్కి కొత్తగా అపాయింట్ అయిన ఎండి పేరేంటి? ఆర్బిఎల్ బ్యాంక్కి కొత్తగా అపాయింట్ అయిన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే విశ్వబీర్ అహుజా అనే పర్సన్ అండి. ఆర్బిఎల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉంది. అప్నోంకా బ్యాంక్ అనేది దీని యొక్క ట్యాగ్లైన్ అవుతుంది. అప్నోంకా బ్యాంక్ అనేది దీనికి ఒక ట్యాగ్లైన్ కిందకి చెప్పొచ్చు అనమాట. అప్నోంకా బ్యాంక్ అంటాం. సో ఇష్రాక్ అలీ ఖాన్ అనే పర్సన్
ఏ బ్యాంక్కి రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద అపాయింట్ చేశారండి అంటే ఇష్రాక్ అలీ ఖాన్ అనే పర్సన్ని యూకో బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిందకి ఇష్రాక్ అలీ ఖాన్ అనే పర్సన్ అపాయింట్ చేశారండి. ఇష్రాక్ అలీ ఖాన్. ఓకే. ఇక్కడ అతాను కుమార్ దాస్ అనే పర్సన్ ఉన్నారు చూసారా? దిస్ పర్సన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేనికండి అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్కి ఇతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవుతారు. ఎవరు? అతాను కుమార్ దాస్ అనే పర్సన్. ఈ వెంకట్ ప్రభాకర్ అనే పర్సన్ ఉన్నారు చూసారా? లింగం వెంకట ప్రభాకర్ అనే పర్సన్. ఇతను దిస్ పర్సన్ ఈజ్ ఫర్ ద కెనరా బ్యాంక్ చూసారా? కెనరా బ్యాంక్కి ఇతను ఎండి అని చెప్పొచ్చు. ఐ మీన్ యూ కెన్ సే సిఎండి అని చెప్పొచ్చు. అతని పేరేంటి? లింగం వెంకట ప్రభాకర్ అనే పర్సన్. ఈ పిసి పంత్ అనే పర్సన్ ఇంతకుముందు నేషనల్ ఏంటది దట్ ఈస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్మన్గా ఉండేవారు. టెంపరీగా అపాయింట్ చేశారు. ఇతని ప్లేస్లో కొత్తగా ఇంకో పర్సన్ అపాయింట్ చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ ఎవరు? సో యూ హ్యావ్ టు సే ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మీరు ఆన్సర్ చేయండి దీనికి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ పేరేంటి? సో రీసెంట్గా అపాయింట్ అయ్యారు. అతను పీసీ పంత్ అనే ప్లేస్ ఇతన్ని టెంపరీగా అపాయింట్ చేశారు. ఇతని ప్లేస్లో అపాయింటెడ్. యూ హ్యావ్ టు మేక్ ద కామెంట్ ఫర్ దిస్ వన్. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి యాజ్ పర్ ద గవర్నమెంట్ ప్రకారం ఇండియా యొక్క జీడిపి అనేది ఎంతవరకు తగ్గింది అని అడుగుతుంది. కాంట్రాక్ట్ అవుతుంది. కంట్రాక్షన్ అంటే నెగిటివ్లో వెళ్ళిపోతుంది. ఎంతవరకు అండి అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారం దాని కంట్రాక్షన్ జరుగుతుంది 7.3% అండి. -7.3% వరకు కంట్రాక్ట్ అవుతుంది. సో ఇందాక కొన్ని ఆర్గనైజేషన్స్ గురించి చెప్పాను. దెన్ ఆర్బీఐ అనేది 9.5 అని చెప్పాను. మూడీ 9.3 అన్నాను. ఫిచ్ 9.5 అన్నాను. ఎస్ఎన్పి 9.8% అన్నాను. ఇవన్నీ కూడా మన జీడిపి గ్రోత్ రేట్స్. సో ఇండియా అనేది 7.3% తగ్గుతుంది అని దీని మీనింగ్ అవుతుంది. సరేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So, which is space startup has successfully tested the India's first privately built Hall thruster? See, the privately built Hall thruster అంటే ఏంటంటే ఇది ఒక ప్రపల్షన్ యూనిట్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ ప్రపల్షన్ యూనిట్ అండి. ఎస్పెషల్గా స్పేస్ రాకెట్స్ని పంపించడం కోసం స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్స్లో కానీ శాటిలైట్స్లో కానీ ప్రపల్షన్ సిస్టమ్ యూజ్ చేసి మన శాటిలైట్స్ని పంపిస్తూ ఉంటాం. సో ఇప్పుడు చూడండి, ఏ స్టార్టప్ కంపెనీ అనేది స్పేస్ స్టార్టప్ కంపెనీ అనేది దీన్ని డిజైన్ చేసిందండి అంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి మనం బెల్లట్రిక్స్ ఏరోస్పేస్ కంపెనీ అంటే ఇది బెంగళూరు బేస్డ్ ఫస్ట్ స్టార్టప్ కంపెనీ అని చెప్పొచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ ఫస్ట్ ప్రైవేట్ బిల్ట్ హాల్ థ్రస్టర్ని లాంచ్ చేశారండి. దీన్ని యూజ్ చేసి మన శాటిలైట్స్ని కానీ స్పేస్ క్రాఫ్ట్స్ని కానీ మనం రన్ చేయొచ్చు అనమాట. సో ఆ ప్రపోజల్ సిస్టమ్ డిజైన్ చేసిన కంపెనీ ఏది అంటే బెలాట్రిక్స్ ఏరోస్పేస్ అనే కంపెనీ డిజైన్ చేశారు. దిస్ ఇస్ బిలాంగ్స్ టు బెంగళూరు బేస్డ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ కింద వెస్ట్ బెంగాల్కి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ మనీని అలొకేట్ చేసింది అనేది క్వశ్చన్ అవుతుంది. దానికి ఆన్సర్ మనం 707,000 crores అంటాం. జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నామండి. 2024 సంవత్సరం వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్న ప్రతి ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్ని ఇచ్చి డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం అవుతుంది. ఇది 2024తో ఎండ్ అయిపోతుంది. ఇది తెలిసిందే కదా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే దెన్ అలాగే రీసెంట్గా ఈ వెస్ట్ బెంగాల్కి కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి చూసారా? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఆల్మోస్ట్ 1605 crores అమౌంట్ ఆఫ్ మనీని ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎవరు? జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ కిందకి ఇచ్చారండి. అలాగే ఒక 15 స్టేట్స్కి 15 స్టేట్స్కి జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ కిందకి దెన్ ఆల్మోస్ట్ 5,950 crores అమౌంట్ ఆఫ్ మనీని ఇవ్వడం జరిగింది జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ కింద. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడం కోసం 1,00,000 crores ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 1605 crores అండి. వెస్ట్ బెంగాల్కి అయితే దట్ ఈస్ 7,000 crores అంట. దెన్ అలాగే ఇంకొక పాయింట్ ఏమన్నాను, ఇండియాలో ఒక 15 స్టేట్స్కి జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ కిందకి అచీవ్మెంట్ ఇవ్వడం కోసం 5,950 crores ఇచ్చారనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి ఎవరిని రీసెంట్గా నావల్ జనరల్ నావల్ ఆపరేషన్స్కి ఎవరిని డైరెక్టర్ కిందకి అపాయింట్ చేశారు? హూ వాజ్ అపాయింట్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ నావల్ ఆపరేషన్స్? అతని పేరు ఏంటంటే రాజేష్ పెందర్కర్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. దేనికి? డైరెక్టర్ ఆఫ్ జనరల్ నావల్ ఆపరేషన్స్కి అపాయింట్ చేశారు. దాని నేవీ యొక్క చీఫ్ ఎవరండి? కరంబీర్ సింగ్ అనే పర్సన్ నేవీకి చీఫ్గా ఉన్నారు. సో మనకి December 4 ఏదైతే ఉందో ఇది నేవీ డే కిందకి చెప్పొచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సో వీఆర్ ఓకేనా? సరే, ఇంకొక పాయింట్ ఏంటంటే టైమ్స్ మ్యాగజైన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్స్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మన ఇండియా నుంచి ఎన్ని యూనివర్సిటీస్ అంటే టాప్ 10లో ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ కూడా టాప్ 100లో ఉన్నాయిలే తప్ప టాప్ 10లో మన ఇండియా యూనివర్సిటీ ఏది లేదు, ఇప్పుడు కూడా ఏది లేదనమాట. సో ఎన్ని యూనివర్సిటీస్ టాప్ 100లో ఉన్నాయంటే మొత్తం ఒక 3 యూనివర్సిటీస్ అని చెప్పొచ్చు. 3 ఒకటి ఐఐఎస్సి బెంగళూరు ఒకటి అండి. ఐఐఎస్సి బెంగళూరు అంటాం. సో ఇది ఆల్మోస్ట్ 37th ప్లేస్లో ఉందండి. దెన్ అలాగే ఐఐటి రోపార్ ఇదైతే 55th ప్లేస్లో ఉంది అని చెప్పొచ్చు. దాని తర్వాత ఐఐటి ఇండోర్
సో ఇది 78th ర్యాంక్లో ఉందండి. సో ఇండియా నుంచి ఈ 3 యూనివర్సిటీస్ అనేది 100 ప్లేసెస్లో ఉన్నాయి. బట్ చైనా నుంచి ఉన్న చైనా యూనివర్సిటీస్ 2 ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్లో 2 చైనా యూనివర్సిటీస్ ఉన్నాయండి. థర్డ్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో దెన్ దట్ ఈస్ సింగపూర్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ ఫోర్త్ ప్లేస్లో హాంకాంగ్ యూనివర్సిటీ ఉందన్నమాట. సో దిస్ ఇస్ అ స్టోరీ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి ద బెస్ట్ ఫిలిం అవార్డ్ అండి. బెస్ట్ నేషనల్ ఫిలిం అవార్డ్ ఈ మూవీ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కేటగిరీలో ఇచ్చారు. దట్ ఈస్ 67th నేషనల్ ఫిల్మ్ అవార్డ్ జరిగింది కదా. 67th నేషనల్ ఫిల్మ్ అవార్డ్లో బెస్ట్ ఫిల్మ్ అండి, ఎస్పెషల్లీ కన్జర్వేషన్ కేటగిరీ, ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కేటగిరీలో 67th నేషనల్ ఫిల్మ్ అవార్డ్ని ఏ మూవీకి ఇచ్చారండి అంటే దానికి ఆన్సర్ మనం వాటర్ బురియల్ అనే మూవీ అంటాం. ఇది వాటర్ బురియల్ అనే మూవీ అరుణాచల్ ప్రదేశ్ బేస్డ్ స్టేట్ మూవీ అండి. సుతాపా సేన్ అనే పర్సన్ ఓకేనా ఈ బుక్ని ఈ మూవీని డైరెక్టర్ అని చెప్పొచ్చు. దెన్ అలాగే 67th నేషనల్ అవార్డ్స్ అని జరిగిన దాంట్లో మనకి మరక్కన్ ద సీ మరక్కన్ అనే మూవీ, మలయాళం మూవీ చూసారు, అది ఇంకా రిలీజ్ అవ్వలేదండి. ఆ మలయాళం మూవీ ఏదైతే ఉందో దానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇచ్చారు. దాంట్లో మోహన్ లాల్ అనే పర్సన్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఆ మూవీకి బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బెస్ట్ యాక్టర్ కిందకి ధనుష్ని బెస్ట్ యాక్టర్ ఇచ్చారు. అలాగే మనోజ్ బాజ్పేయి అనే పర్సన్ కూడా బెస్ట్ యాక్టర్స్ ఇచ్చారు. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేటప్పటికి మణికర్ణిక హీరోయిన్ ఎవరు కంగనా రనౌత్ అనే పర్సన్కి బెస్ట్ యాక్ట్రెస్ ఇచ్చడం జరిగింది. సో దెన్ జెర్సీ మూవీ కూడా ఒక అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది, గుర్తుంది కదా మనకి. సో ఆ దాంట్లోనే ఇది యాక్చువల్గా ఫిబ్రవరిలోనే జరిగిందండి. సో రీసెంట్గా ఈ మూవీకి కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కేటగిరీలో దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది. వాటర్ బురియల్ అనే మూవీ అంట. సరే, అరుణాచల్ ప్రదేశ్ బేస్డ్ మూవీ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ కిందకి ఎవరిని అపాయింట్ చేశారు? వరల్డ్ బ్యాంక్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ అండి. ఇతను ఎవరండి అంటే ఆల్రెడీ ఇతను మహారాష్ట్ర స్టేట్కి ఒక టీచర్ అండి. ఇతనికి గ్లోబల్ టీచర్ అవార్డు కూడా వచ్చింది. ఇతనికి మహారాష్ట్ర స్టేట్లో పిల్లల ఎడ్యుకేషన్లో అతను ప్రాముఖ్యత ప్రదర్శించినందుకు, ఎడ్యుకేషన్లో కంట్రిబ్యూట్ చేసినందుకు ఈ పర్సన్కి గ్లోబల్ ఎడ్యుకేషన్ అవార్డు ఇచ్చారు. ఆ పర్సన్ ఇప్పుడు రీసెంట్గా వరల్డ్ బ్యాంక్కి ఎడ్యుకేషన్ అడ్వైజర్ కిందకి అపాయింట్ చేసుకున్నారండి. అతని పేరు ఏంటండి అంటే రంజిత్ సిన్హా దిశాలే అనే పర్సన్ అండి. రంజిత్ సిన్హా దిశాలే మహారాష్ట్ర స్టేట్ అని చెప్పొచ్చు. ఇతని 2024 సంవత్సరం వరకు కూడా ఎడ్యుకేషన్ అడ్వైజర్ కిందకి ఇతనే ఉంటారు. అతని పేరేంటి? రంజిత్ సిన్హా దిశాల్ అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగిందండి. దేనికి? వరల్డ్ బ్యాంక్ ఎడ్యుకేషన్ అడ్వైజర్గా. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అలాగే ఇంకొన్ని రీసెంట్గా జరిగిన కొన్ని అపాయింట్మెంట్స్ అండి. సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్కి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ జనరల్ ఎవరంటే అజయ్ మథుర్ అనే పర్సన్ అండి. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్కి అజయ్ మథుర్ని డైరెక్టర్ కిందకి అపాయింట్ చేసుకున్నారు. మన సిబిఐకి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ పేరు సుబోధ్ కుమార్ జైస్వాల్ అనే పర్సన్, ఎస్కే జైస్వాల్. దెన్ అరవింద్ కుమార్ అనే పర్సన్ ఐబీకి డైరెక్టర్గా ఆల్రెడీ ఉన్నారు. ఇంకొక సంవత్సరం పాటు అతని టెన్యూర్ పెరిగిందనమాట, అరవింద్ కుమార్. అలాగే సుమంత్ గోయల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సమంత్ కుమార్ గోయల్ అనే పర్సన్, ఇతను రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి డైరెక్టర్. ఇతని టెన్యూర్ని కూడా ఒక 1 yearని ఎక్స్టెన్షన్ చేశారు. తర్వాత ఆశీష్ చంద్ర అనే పర్సన్ ఉన్నారు చూసారా, అతను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కొత్తగా అపాయింట్ అయిన సిఎండి అనమాట. దెన్ సౌరభ్ గార్గ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇతను ఉదయ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డ్స్ని ఇష్యూ చేసే ఆర్గనైజేషన్ చూసారా, దానికి సౌరభ్ గార్గ్ అనే పర్సన్ని కొత్తగా సిఇఓ కిందకి అపాయింట్ చేశారు. అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ ఎవరండి అంటే సంజీవ్ కుమార్ అనే పర్సన్ అండి. సో సంజీవ్ కుమార్ అనే పర్సన్ చైర్మన్ ఆఫ్ దట్ ఈస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీస్ ఆర్ ద రీసెంట్ అపాయింట్మెంట్స్ కిందకి చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. Recently, the Ministry of Defense signed a contract with which company to procure 11 airport surveillance radars for the Indian Navy అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అండి. సో ఇప్పుడు పాయింట్ చూడండి. సో ఇండియన్ కోస్ట్ గార్డ్కి అలాగే ఇండియన్ నేవీకి మొత్తం ఒక 11 ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ రాడార్ సిస్టమ్స్ని మనం తీసుకుంటున్నామండి. ఏ కంపెనీ మనకి ఇస్తుంది అంటే దానికి ఆన్సర్ మనం మహీంద్రా టెలిఫోన్ కంపెనీస్ అంటాం. రాడార్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఇవి ఒక యాంటీనాస్ అండి. మనకి రాడార్ లొకేట్ అవుతూ తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎనిమీస్ ఎవరైనా వస్తున్నప్పుడు వెంటనే మన కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్స్ని పంపించేసి వాటికి కౌంటర్ అటాక్ ఇస్తూ ఉంటాయి. అలాంటి రాడార్ సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మొత్తం ఒక 11ని డిస్పాచ్ చేయబోతున్నారు. సో డిజైన్ చేస్తున్నారండి. ఎవరండి అంటే మహీంద్రా టెలిఫోన్ కంపెనీ వాళ్ళు దీన్ని రిలేటెడ్గా డిజైన్ చేయబోతున్నారు. దట్ ఈస్ అ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. రీసెంట్గా ఎయిర్ స్టాఫ్కి కొత్తగా అపాయింట్ అయిన వైస్ చీఫ్ ఎవరు? నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అండి. నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ ఎవరిని అపాయింట్ చేస్తున్నారంటే విఆర్ చౌదరి అనే పర్సన్ని ఎయిర్ స్టాఫ్కి కొత్తగా చీఫ్గా కిందకి అపాయింట్ చేస్తున్నారు. వైస్ చీఫ్ అని చెప్పొచ్చు. సో ఆర్కేఎస్ భదౌరియా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి హెడ్ అండి. October 8th ఏదైతే ఉందో 18th October 8th ఇస్ డిక్లేర్డ్ యాజ్ ఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. ఈ బుక్కి ఆధార్ ఎవరో చెప్పండి. దట్ 1232 kilometers ద లాంగ్ జర్నీ హోమ్ ఆథర్డ్ బై ద పర్సన్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ, అతని పేరు ఏంటంటే వినోద్ కప్రీ ఈజ్ author of this particular book. What is the name of the book? 1232 kilometers, the long journey home is authored by whom? That is Vinod Kapri.
Vinod Kapri, the author of this book. Next one is see, which country has integrated elements of air force and army to create a combined air defense system at LAC. LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర అంటే ఇది ఇండియాకిను చైనాకి మధ్యలో ఒక బౌండరీ అంటాం. యాక్చువల్గా ఇండియాకి చైనాకి మధ్యలో బౌండరీ లైన్ పేరు మెక్మోహన్ అనే లైన్ కూడా ఉందండి. అది కాకుండా ఇంకొకటి కూడా ఉంది, దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉంది లైన్ ఆఫ్ కంట్రోల్. రెడ్ క్లిఫ్ ఒకటి, లైన్ ఆఫ్ కంట్రోల్ ఒకటి, 24th ప్యారలల్ అని, ఇవన్నీ ఇండియాకిను పాకిస్తాన్కి మధ్యలో ఉన్న బౌండరీస్ అండి. మెక్మోహన్ అనేది ఇండియాకి చైనా, అలాగే ఎల్ఏసి కూడా ఇండియాకి చైనాకి మధ్యలో బౌండరీలే. ఇప్పుడు ఏమన్నాడంటే ఏ కంట్రీ అనేది ఆ దేశానికి సంబంధించిన ఆర్మీని, ఆ కంట్రీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ని ఇంటిగ్రేట్ చేసి ఒక కంబైన్డ్ డిఫెన్స్ సిస్టమ్గా లాంచ్ చేస్తున్నారండి అంటే దానికి ఆన్సర్ చైనా అండి. సో ఎందుకంటే చైనా క్లాషెస్ రోజు రోజుకి మనతో పెరుగుతున్నాయి కాబట్టి వాడి సెక్యూరిటీ సిస్టమ్స్ని ఎప్పుడు పెంచుకుంటూనే పోతున్నాడు అనమాట. సో ఎప్పుడైనా ఇండియాలో ఛాన్స్ దొరికితే ఇండియా మీదకి ఆక్యుపేషన్కి రావాలనేది వాడి టార్గెట్ అనమాట. అందుకే వాడు ఇండియన్ డిఫెన్స్ని వాళ్ళ దేశానికి సంబంధించిన ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని ఇంటిగ్రేట్ చేసి ఒక కంబైన్డ్ డిఫెన్స్ కిందకి క్రియేట్ చేసుకుంటున్నాడు అనమాట. ద ఆన్సర్ షుడ్ బి చైనా ఓన్లీ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద నేషనల్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అండి. ఈ నేషనల్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం 2019లో ఏ స్టేట్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. బెస్ట్ ఎడ్యుకేషన్, ఏ స్టేట్కి బెస్ట్ ఎడ్యుకేషన్ అవార్డు ఇచ్చారని చెప్పొచ్చు. దాని మీనింగ్ అదే. సో గ్రేడింగ్ ఇండెక్స్, నేషనల్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2019 సో రిలీజ్డ్ బై ద ఎడ్యుకేషన్ మినిస్టర్ రిలీజ్ చేశారు. సో ఏ స్టేట్ టాప్లో ఉంది అంటే దానికి ఆన్సర్ మనం పంజాబ్ స్టేట్ అంటాం. సో పంజాబ్ స్టేట్ గురించి అమరేందర్ సింగ్ అనే పర్సన్ సీఎంగా యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడు పంజాబ్ స్టేట్ గురించి చెప్పొచ్చు అంటే పంజాబ్ స్టేట్ రీసెంట్గా ఆశీర్వాద్ అని ఒక స్కీమ్ని స్టార్ట్ చేసింది. అక్కడ ఆడపిల్ల పెళ్లికి 51,000 రూపాయలు కట్నం కిందకి పంజాబ్ గవర్నమెంట్ ఇస్తుంది. అది ఆశీర్వాద్ స్కీమ్ అంటాం. సో దాంతోపాటు పంజాబ్ స్టేట్ అనేది కరోనా ముక్త్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని కూడా రూరల్ ఏరియాస్లో కరోనా ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో తెలుసుకోవడం కోసం కరోనా ముక్త్ భారత్ అలాగే కరోనా ముక్త్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని పంజాబ్ స్టేట్ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఈ పంజాబ్ స్టేట్కే వరల్డ్ బ్యాంక్ అలాగే ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కలిపి $300 million ఆఫ్ మనీని అక్కడ డ్రింకింగ్ వాటర్ కెనాల్ కన్స్ట్రక్షన్ ఇంప్రూవ్ చేయడం కోసం చేశారు. అలాగే ఈ పంజాబ్ స్టేటే రీసెంట్గా సోను సూద్ని వ్యాక్సినేషన్కి బ్రాండ్ అంబాసిడర్ కింద అపాయింట్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ పంజాబ్ స్టేటే అవుతుందన్నమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్. సో సర్కార్ ఇంకొక బుక్ అండి, సవార్కర్ ఏ కంటెక్స్టెడ్ లెగసీ. వీర్ సవార్కర్ అనే పర్సన్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండి ఇతను. సో అతని గురించి రాసిన పుస్తకం అనమాట. ఏ కంటెక్స్టెడ్ లెగసీ 1924 నుంచి 1966 వరకు. ఈ బుక్ని ఎవరు రాశారండి అంటే అతని పేరు దట్ ఈస్ రాసే విక్రమ్ సేత్, చేతన్ భగత్, చింతన్ వైష్ణవ్, జుంపా లాహిరి అండ్ విక్రమ్ సంపత్ అనే పర్సన్ ఈ బుక్ రాయడం జరిగింది. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ రాసే విక్రమ్ సంపత్ హ్యాస్ రిటన్. That is Savarkar, a contested legacy. His book is written by the person is Vikram Sampath. So let's see the next question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ రీసెంట్గా దుబాయ్లో జరిగిందండి. ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది ఇండియా మొత్తం ఒక 15 మెడల్స్ని గెలిచింది. సో ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి? 15 మెడల్స్ వచ్చాయి. దాంట్లో 2 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 5 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, అలాగే మొత్తం 8 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. సో ఎవరు 2 గోల్డ్ మెడల్స్ని గెలుచుకున్నారంటే ఒకటి మెయిల్ అండ్ ఒక ఫీమేల్ అనమాట. సో మెయిల్లో గెలిచింది ఎవరు? సంజీత్ కుమార్ అనే పర్సన్ మెయిల్లో గెలిచాడండి. ఇతను ఆల్మోస్ట్ 91 kg కేటగిరీస్లో ఇతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఫీమేల్లో ఎవరికి వచ్చిందండి అంటే ఉమెన్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన పర్సన్ పేరు పూనం రాణి అనే పర్సన్కి ఫీమేల్లో గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. వీళ్ళిద్దరండి. సో దాంతోపాటు సిల్వర్ మెడల్ని గెలిచిన వాళ్ళు చాలా మంది 5 ఉన్నారు కదా. వాళ్ళలో అమిత్ పంగల్ అనే పర్సన్కి సిల్వర్ వచ్చింది, శివా థాపా అనే పర్సన్కి సిల్వర్, మ్యారీ కామ్కి కూడా సిల్వర్ మెడలే వచ్చిందండి. ఈ సాక్షి చౌదరి అనే పర్సన్కి బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో వీళ్ళలో సిల్వర్, ఈ పర్సన్ సిల్వర్, సంజీత్ ఈజ్ గోల్డ్ అండ్ మ్యారీ కామ్ ఈజ్ సిల్వర్ అండ్ సాక్షి చౌదరి బ్రాంజ్ మెడల్ అనమాట. సో మొత్తం 15 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. పూనం రాణి అనే పర్సన్కి ఉమెన్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది, సంజీత్ అనే పర్సన్కి మెయిల్లో గోల్డ్ మెడల్ వచ్చిందండి. జరిగింది ఎక్కడ అంటే దుబాయ్లో జరిగింది. దుబాయ్ అనేది యూఏఈలో ఒక ప్లేస్ అవుతుంది. యూఏఈకి క్యాపిటల్ అబుదాబి అవుతుంది, కరెన్సీ దిర్హం అవుతుంది అనమాట. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్. సో ఈ పాయింట్ చూడండి. సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్లో ఇండియా అనేది ఏ దేశంతో ఒక MOU చేసుకుంది? సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ తెలుసుగా సుస్థిరాభివృద్ధి అంటాను చూసారా, దాన్ని అర్బన్ ఏరియాస్ని ప్రాపర్గా డెవలప్ చేయడం అనమాట. దానికోసం మనం ఇండియా ఏ కంట్రీతో డీల్ చేసుకుందండి అంటే దానికి ఆన్సర్ మనం జపాన్ కంట్రీ అని చెప్పొచ్చు. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ జపాన్ అండి, ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారండి అంటే సిక్కిం స్టేట్కి కొంత లోన్ ఇవ్వడం జరిగింది. సిక్కిం స్టేట్కి దేనికోసం అండి అంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం.
నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏదైతే సిక్కిం ఉందో అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని పెంచడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు సిక్కింకి కొంత అమౌంట్ ఆఫ్ మనీ లోన్ కిందకి శాంక్షన్ చేశారు. ఎంత ఇచ్చారండి అంటే 18.23 crores అమౌంట్ ఆఫ్ మనీని లోన్ కిందకి శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు కొన్ని అలొకేషన్స్ గురించి మళ్ళీ చెప్పుకున్నానండి. సో దట్స్ వై ఐఎమ్ అగైన్ నాట్ రిపీటింగ్ ఓన్లీ. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో రీసెంట్గా ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఎందుకండి అంటే ఒక మినిమం వేజెస్ని ఫిక్స్ చేయడం కోసం, అలాగే నేషనల్ ఫ్లోర్ వేజెస్ని ఫిక్స్ చేయడం కోసం గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ మినిమం వేజెస్ని నెక్స్ట్ 3 years వరకు అలాగే కాన్స్టెంట్గా ఉంచుతారు. ఆ కమిటీకి హెడ్ ఎవరండి అంటే అతని పేరు అజిత్ మిశ్రా అనే పర్సన్ని హెడ్ కిందకి అపాయింట్ చేయడం జరిగిందండి. దెన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? అజిత్ మిశ్రా అంటాం. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్. సో రీసెంట్గా ఆర్బీఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉన్నారు చూసారు, ఎఫ్పిఐ ఇన్వెస్టర్స్ అంట వాళ్ళని, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. వీళ్ళు మన ఇండియాలో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సెక్యూరిటీస్లో. సో ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఆర్బీఐ ఆ రూల్ని మార్చకుండా అంతే కాన్స్టెంట్గా ఉంచింది అంటే ఎంతవరకు వాళ్ళు ఫారెన్ పోర్ట్ఫోలియోస్, ఫారెనర్స్ అనేది వాళ్ళు మన ఇండియా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి అంటే టోటల్ 6% వరకు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో ఇది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్ ఇచ్చిందనమాట. దాని అలాగే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇండియాలో మోర్ దెన్ 10% ఉండాలి. ఫారెన్ ఎఫ్ఐఎస్ అంటాం, ఎఫ్డిఎస్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఎఫ్ఐఎస్ ఉన్నాయి చూసారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. వాళ్ళు మన ఇండియాలో లెస్ దెన్ 10% ఇన్వెస్ట్ చేయాలి. ఎఫ్డిఎస్ అయితే మోర్ దెన్ 10% అని, ఎఫ్ఐఎస్ అయితే లెస్ దెన్ 10%. ఇవైతే 6% అనేది, ఎఫ్పిఎస్ అనేది 6% గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు అనమాట. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. Next point should be see, which state government announced the formation of secretary level committee to develop the guidelines and recommendations of the implementation of smart kitchen scheme అండి. ఏ స్టేట్ రీసెంట్ గా స్మార్ట్ కిచెన్ స్కీమ్ ని స్టార్ట్ చేసిందంటే దానికి ఆన్సర్ మనం కేరళ స్టేట్ అనొచ్చు. పినరవి విజయన్ అనే పర్సన్ ఉన్నారు చూసారా, పినరవి విజయన్, అతను ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. దీనికోసం వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తారు, లోన్లు ఇస్తారండి. వెరీ లెస్ ఇంట్రెస్ట్ కి లోన్లు ప్రొవైడ్ చేస్తారు. స్మార్ట్ కిచెన్ అంటే ఇప్పటి వరకు ట్రెడిషనల్ కిచెన్ మెథడ్ ఉంది చూసారా, మన వాళ్ళు వంట పొయ్యి దగ్గర కూర్చొని మనం వంట చేస్తూ ఉంటాం కదా, అలాంటి ట్రెడిషనల్ సిస్టమ్ ని రోల్ అవుట్ చేస్తూ కంప్లీట్గా ఒక ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ, ఎల్పి ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ కిచెన్స్ని రీమోడలైజేషన్ చేసుకొని బెటర్ టెక్నిక్స్ని యూజ్ చేసి వంట చేసే విధంగా ఈ స్మార్ట్ కిచెన్ అనే ప్రోగ్రామ్ని దట్ ఈస్ కేరళ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ కూడా ఏది అంటే దానికి ఆన్సర్ మనం కేరళ స్టేట్. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదేనండి. సో దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియాకి ర్యాంక్ ఎంత వచ్చింటే 117th ప్లేస్లో ఉంది అని చెప్పొచ్చు. సో ఇసాక్ హెర్జోగ్ అనే పర్సన్ దేశానికి కొత్తగా ప్రెసిడెంట్ కిందకి అపాయింట్ చేశారు. ఈ దేశ యొక్క ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ 7 years ఉంటుందన్నమాట. సో 2021 నుంచి 28 వరకు ఇసాక్ హెర్జోగ్ అనే పర్సన్ ఈ దేశానికి ప్రెసిడెంట్ కిందకి యాక్ట్ చేస్తారు. ఆ కంట్రీ ఏది అంటే ఇజ్రాయెల్ కంట్రీ అని చెప్పొచ్చు. ఏ కంట్రీ? దట్ ఈస్ ఇజ్రాయెల్ కంట్రీ. ఇదే ఇజ్రాయెల్ కంట్రీకి రీసెంట్గా ఒక పర్సన్ ప్రైమ్ మినిస్టర్ కింద కూడా అపాయింట్ చేశారు. అలాగే ఇంకొన్ని ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్ల గురించి చూద్దాం. సో చూడండి, ఇజ్రాయెల్ కంట్రీ కొత్తగా అపాయింట్ అయిన పీఎం పేరు నఫ్తలి బెన్నెట్ అనే పర్సన్ ఇజ్రాయెల్కి కొత్తగా అపాయింట్ అయిన ప్రైమ్ మినిస్టర్ అండి. సో దాంతోపాటు సోమా అనే ఒక దేశం ఉంది కదా, సోమా అనే ఒక కంట్రీ, ఈ కంట్రీకి ఫస్ట్ ఫీమేల్ ఒక పర్సన్ ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేశారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను. ఆ పర్సన్ పేరు ఏంటంటే ఫైమే నౌమి మతాఫా అనే పర్సన్ అపాయింట్ చేశారండి. దెన్ నెక్స్ట్ వన్, కాంగో దేశానికి కొత్తగా అపాయింట్ అయిన ప్రెసిడెంట్ పేరు ప్రైమ్ మినిస్టర్ ఎవరండి అంటే అనటోలే కొలినెట్ మొకోసో. ఓకేనా, అనటోలే కొలినెట్ మొకోసో అనే పర్సన్ని కాంగో దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేశారు. దెన్ రీసెంట్గా తాంజానియా కంట్రీకి ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరిని అపాయింట్ చేశారండి అంటే సమియా సులుహు హసన్ అనే పర్సన్ని తాంజానియా దేశానికి ఫస్ట్ ఫీమేల్ పర్సన్గా అపాయింట్ చేశారు, ప్రెసిడెంట్గా. ద నెక్స్ట్ వన్, సిరియా కంట్రీకి మళ్ళీ ప్రెసిడెంట్ కిందకి ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ అపాయింట్ చేశారు. అతని పేరు బషర్ అల్ హసద్ అనే పర్సన్ని సిరియా కంట్రీకి మళ్ళీ ప్రెసిడెంట్ కిందకి అపాయింట్ చేయడం జరిగిందనమాట. దెన్ లాస్ట్ 20 సంవత్సరాల నుంచి ఇతనే ఉన్నాడు ఆ దేశానికి ప్రెసిడెంట్ కిందకి, మళ్ళీ ఇతన్ని ప్రెసిడెంట్ కిందకి అపాయింట్ చేసుకున్నారండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో రీసెంట్గా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్కి కొత్తగా అపాయింట్ అయిన ప్రెసిడెంట్ ఎవరిని అపాయింట్ చేశారు కొత్త ప్రెసిడెంట్ కిందకి? అతని పేరు టీవీ నరేంద్ర అనే పర్సన్ అపాయింట్ చేశారండి. టీవీ నరేంద్ర అనే పర్సన్ని కొత్త ప్రెసిడెంట్ కిందకి కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి అపాయింట్ చేశారు. ఇంతకుముందు ఉదయ్ కోటక్ అనే పర్సన్ ఉన్నారు, అతని ప్లేస్లో ఇప్పుడు టీవీ నరేంద్ర అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో యాజ్ పర్ మూడీ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ అంత, ఇది ఆల్రెడీ చెప్పాను, దట్ ఆన్సర్ షుడ్ బి 9.3% అనేది మూడీ ప్రకారం అని ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఓన్లీ. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా మనం చెప్పామండి. బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ ఎక్కడ జరిగింది? బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ వర్చువల్గా జరిగింది. ఎక్కడ ఇండియాలో జరిగింది. మన ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ చేశారు? మరి ఫారెన్ మినిస్టర్ అంటే ఇండియా ఫారెన్ మినిస్టర్గా రిప్రజెంట్ చేసేది ఆయన పేరేంటి? ఎస్ జయశంకర్ అనే పర్సన్ని రిప్రజెంట్ చేయడం జరిగిందండి ఫ్రమ్ ఇండియా టు. సో రిప్రజెంట్ చేసిన కంట్రీ జరిగింది కూడా ఇండియాలోనే అండి. దెన్ ఇండియా నుంచి ఎస్ జయశంకర్ అనే పర్సన్ని రిప్రజెంట్ చేశారండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్కి నేషనల్ హెల్త్ మిషన్ కింద ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగింది? సో జమ్మూ కాశ్మీర్కి టు ఇంప్రూవ్ ద హెల్త్ సెక్టార్స్
in Jammu Kashmir under National Health Mission, how much amount of money they provided to Jammu Kashmir state? We can say 1163.40 crores అండి. 1163.40 crores అమౌంట్ ఆఫ్ మనీ అంటే అదే 1163.40 రూపాయలని దెన్ ఈ మిషన్ ప్రోగ్రామ్ కిందకి జమ్మూ కాశ్మీర్కి ఇవ్వడం జరిగింది. మనోజ్ సిన్హా అనే పర్సన్ జమ్మూ కాశ్మీర్కి గవర్నర్ కిందకి యాక్ట్ చేస్తున్నారండి. దెన్ నెక్స్ట్ వన్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్. ఇందాక ఆర్మీ స్టాఫ్ గురించి చెప్పాం కదా, విఆర్ చౌదరి అనే పర్సన్ ఎయిర్ స్టాఫ్కి అతను డిప్యూటీ హెడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇతను డిప్యూటీ చీఫ్ ఆఫ్, అతను వైస్ చీఫ్ అండి, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్కి అపాయింట్ చేసిన విఆర్ చౌదరి అనే పర్సన్ని ఇక్కడ నావల్ స్టాఫ్కి డిప్యూటీ చీఫ్ కింద ఎవరిని అపాయింట్ చేశారండి అంటే రవనీత్ సింగ్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. నావీకి ఆల్రెడీ కరంబీర్ సింగ్ అనే పర్సన్ హెడ్గా యాక్ట్ చేస్తున్నారు. ఇతను నావీ హెడ్ అని చెప్పొచ్చు. ఇండియన్ ఆర్మీకి చైర్మన్ అనొచ్చు కదా. ఇండియన్ నావీకి హెడ్ ఎవరండి అంటే కరంబీర్ సింగ్ అండి. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ కిందకి అపాయింట్ చేసింది ఎవరంటే రవనీత్ సింగ్ అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగిందండి. దెన్ నావీ డే ఎప్పుడు అంటే December 4 అని చెప్పాను. ఆర్మీ డే ఎప్పుడు మరి January 15 ఆర్మీ డే అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే 2021 డబ్లిన్ లిటరసీ అవార్డుని ఎవరికి ఇచ్చారు? 2021 డబ్లిన్ లిటరసీ అవార్డుని ఎవరికి ఇచ్చారు? ద లాస్ట్ చిల్డ్రన్ అనే బుక్ రాసినందుకు ఇచ్చారండి. ద లాస్ట్ చిల్డ్రన్ ఆర్చ్యూస్ అనే ఒక బుక్ రాసినందుకు ఈ పర్సన్కి ఇచ్చారు. అతను మెక్సికో కంట్రీకి సంబంధించిన ఒక ఆథర్ అని చెప్పొచ్చు. అతని పేరు ఏంటండి అంటే అతని పేరు వెలరియా లుసెల్లి అనే పర్సన్కి ఇచ్చారు. అతను రాసిన బుక్ ఏంటి? లాస్ట్ చిల్డ్రన్ ఆర్చ్యూస్. అనే బుక్ రాసినందుకు వెలరియా లౌసెల్లి అనే పర్సన్కి అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఓకేనా? దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ మెక్సికో కంట్రీ ఆథర్ అని చెప్పొచ్చు. సో మెక్సికో కంట్రీ క్యాపిటల్ ఏంటి? మెక్సికో. కరెన్సీ ఏంటి? పెసో అనేది ఈ దేశానికి కరెన్సీ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో ఇండియన్ నేవీ హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ని డీకమిషన్ చేశారు. అంటే లాస్ట్ 40 సంవత్సరాల నుంచి ఇది ఇండియన్ నేవీకి సర్వీసెస్ ఇచ్చిందండి. 40 years బ్యాక్ అంటే వీ కెన్ గో ఫర్ 1975-80s. ఆ టైంలో ఈ నావల్ షిప్ని యుఎస్ఎస్ఆర్ వాళ్ళు డిజైన్ చేసి మన ఇండియాకి ఇచ్చారు. ఈ 40 సంవత్సరాల నుంచి ఇండియాలో తన సర్వీసెస్ని ఇచ్చింది. రీసెంట్గా దాని యొక్క సర్వీస్ అయిపోయింది కాబట్టి డీకమిషన్ చేశారు, అంటే విడదీశారు, పార్ట్స్ విడగొట్టేశారనమాట. అది ఎక్కడ చేశారండి అంటే విశాఖపట్నం డాక్ యార్డ్లో చేయడం జరిగింది. విశాఖపట్నం నావెల్ యార్డ్ నుంచి చూశారు అక్కడ. ఆ పేరు ఏంటంటే సంధేక్ అనేది ఈ ఐఎన్ఎస్ షిప్ అండి. దీన్ని డీకమిషన్ చేశారు. అలాగే ఐఎన్ఎస్ రాజ్పుట్ అనే ఒక నావల్ డిస్ట్రాయర్ని కూడా నావల్ డిస్ట్రాయర్ షిప్ ఏదైతే ఉందో దాన్ని కూడా వైజాగ్లోనే విశాఖపట్నంలోనే డిస్ట్రాయ్ అంటే డీకమిషన్ చేయడం జరిగిందండి. ఇది కూడా ఒక 40 సంవత్సరాల నుంచి ఇండియన్ నేవీకి సర్వీసెస్ ఇచ్చాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ సంధాయక్ ఒకటి, ఐఎన్ఎస్ రాజ్పుట్, ఈ రెండింటిని డీకమిషన్ ఇవ్వడం జరిగిందనమాట. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 83rd కెరియర్ అండి. బెల్గ్రేడ్ ఓపెన్ టైటిల్ రీసెంట్గా జరిగింది. ఈ టైటిల్లో గెలిచిన పర్సన్కి ఇది 83వ టైటిల్ అనొచ్చు. బెల్గ్రేడ్ ఓపెన్ టైటిల్ రీసెంట్గా జరిగింది. దెన్ మన ఇండియన్ పర్సన్ కాదు, ఒక పర్సన్ గెలిచారు. ఎక్స్ అనే పర్సన్ గెలుస్తాక ఖచ్చితంగా ఆ పర్సన్కి ఇది 83వ టైటిల్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి, ఇంతకీ గెలిచిన పర్సన్ ఎవరు? బెల్గ్రేడ్ ఓపెన్ టైటిల్లో ఎవరు గెలిచారండి అంటే దానికి ఆన్సర్ నోవాక్ జోకోవిచ్ అండి. సో ఈ సీజన్లో నోవాక్ జోకోవిచ్ చాలా గెలిచారు. నోవాక్ జోకోవిచ్ బెల్గ్రేడ్ ఓపెన్ టైటిల్ అవ్వచ్చు, దెన్ అలాగే మొన్న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్స్ కానీ, అంతకుముందు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్స్ కానీ, ఫ్రెంచ్ ఓపెన్స్, ఆస్ట్రేలియన్ ఓపెన్స్, బెల్గ్రేడ్, ఈ మూడిట్లో గెలిచిన పర్సన్ ఎవరంటే నోవాక్ జోకోవిచే. మరి రఫెల్ నాడెల్ ఏం గెలిచారండి? రఫెల్ నాడెల్ వచ్చేటప్పటికి 12th బార్సిలోనా టైటిల్ గెలిచారు. బార్సిలోనా టైటిల్ గెలిచింది రఫెల్ నాడెల్. అలాగే ఇటాలియన్ ఓపెన్ టైటిల్ గెలిచింది కూడా రఫెల్ నాడెలేనండి. అతను ఇటాలియన్ ఓపెన్ టైటిల్లో రఫెల్ నాడెల్ నోవాక్ జోకోవిచ్ని ఓడించారనమాట. దెన్ అలాగే స్టెఫనోస్ సిట్సిపాస్ అనే పర్సన్ మోంటే కార్లే మాస్టర్ టైటిల్ అంటాను చూసారా, టెన్నిస్ టైటిల్, దాంట్లో గెలిచింది ఎవరంటే స్టెఫనోస్ సిట్సిపాస్ అనే పర్సన్ గెలిచారు. ఈ మరి అలెగ్జాండర్ జెరో అనే పర్సన్, ఇతను జర్మనీ కంట్రీకి సంబంధించిన పర్సన్ అండి. ఇతను దేంట్లో గెలిచారండి అంటే ఇతను గెలిచింది మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ గెలిచింది ఈ పర్సన్. ఇతను ఏ కంట్రీ? జర్మనీ కంట్రీ. స్టెఫనోస్ సిట్సిపాస్ అనే పర్సన్ గ్రీస్ కంట్రీ ప్లేయర్ అనమాట. రఫెల్ నాడెల్ ఈస్ ఫ్రమ్ ద స్పెయిన్ కంట్రీ, నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియన్ కంట్రీ. సో అలాగే కొంతమంది చూడండి, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ గెలిచిన టైటిల్స్ మొత్తం లిస్ట్ అవుట్ చేశాను ఇక్కడ. సో బెల్గ్రేడ్ ఓపెన్ టైటిల్ నోవాక్ జోకోవిచ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నోవాక్ జోకోవిచ్, ఫ్రెంచ్ ఓపెన్స్ నోవాక్ జోకోవిచ్, 12th బార్సిలోనా రఫెల్ నాడెల్, ఇటాలియన్ ఓపెన్ రఫెల్ నాడెల్, మాడ్రిడ్ ఓపెన్ అలెగ్జాండర్ జువెరెజ్. ఇతను ఏ కంట్రీ అన్నాను? దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ జర్మనీ అండి. సో మైమీ ఓపెన్ టైటిల్ గెలిచింది ఎవరంటే హుబార్ట్ హుక్రాజ్ అనే పర్సన్ అండి. హుబార్ట్ హుర్కాజ్ అనే పర్సన్ పోలాండ్ కంట్రీకి సంబంధించిన ప్లేయర్ అని చెప్పొచ్చు.
ఇతను గెలిచారు ఏదది మైమీ ఓపెన్ టైటిల్. మరి మోంటే కార్లో ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత స్టెఫానోస్ సిట్సిపాస్ అనే పర్సన్ గ్రీస్ కంట్రీకి సంబంధించిన ప్లేయర్ ఇతను ఇది గెలిచారనమాట. ఇవన్నీ కూడా రీసెంట్ గా జరిగిన కొన్ని టోటల్ టైటిల్స్ అండి. సో కాబట్టి ఇవన్నీ కూడా మెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్స్ అండి. ఇది ఫీమేల్ పర్సన్స్ కాదు బాబు, వీళ్ళంతా మెన్స్ సింగిల్స్ అనమాట. సో మీరు ఫీమేల్ పర్సన్స్ గురించి కూడా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఎగ్జామినేషన్స్ లో గెలిచిన పర్సన్స్ కూడా ఇంచే కాదు, ఓడిపోయిన పర్సన్స్ గురించి కూడా తెలియాలి. ఎవరెవరు అపోజిట్ టీమ్స్ లో వీళ్ళకి నుంచి ఓడిపోయారనే పర్సన్స్ తెలియాలి. ఉమెన్స్ సింగిల్స్ విన్నర్స్ అండ్ ఉమెన్స్ సింగిల్స్ రన్నర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో కానీ ఇప్పుడు నేను మీకు చెప్పింది ఒక మెన్స్ సింగిల్స్ విన్నర్స్ మాత్రమే లిస్ట్ అవుట్ చేశాను. ఓకేనా? సరే, ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు ఒక 3 ఇథనాల్ స్టేషన్స్ ని స్టార్ట్ చేశారు. 3 ఇథనాల్ స్టేషన్స్ ని రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే పూణేలో స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మనం పూణే గురించి కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుని ఉన్నాం. ఓకేనా? ఒక బ్యాంక్ ని ఇందాక ఫస్ట్ పాయింట్, ఒక బ్యాంక్ ని రీసెంట్ గా ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసిందని చూసాను కూడా. శివాజీరావు భోస్లే బ్యాంక్ సహకారి బ్యాంక్స్ ని ఆ లైసెన్స్ ని ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ఆ బ్యాంక్ ఎక్కడ ఉంది? పూణేలోనే ఉందండి. సో అలాగే ఇప్పుడు చూడండి, ఇథనాల్ స్టేషన్స్ అంటే ఏంటంటే మన గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుందండి. ఇథనాల్ వల్ల పొల్యూషన్ కన్సంప్షన్ చాలా తక్కువ జరుగుతుంది. అందుకనే ఇథనాల్ ని పెట్రోల్ తో మిక్స్ చేసి అమ్మాలని డిసైడ్ చేశారు. ఇప్పుడు 12% ఆఫ్ ఇథనాల్ ని పెట్రోల్ తో మిక్స్అప్ చేస్తున్నారండి. బై 2025 వచ్చేటప్పటికి 20% ఆఫ్ ఇథనాల్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ విత్ పెట్రోలియం అనమాట. దానివల్ల కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించవచ్చు అనే కాన్సెప్ట్ అండి. దానికోసం ఇథనాల్ ప్లాంట్స్ ని పైలట్ ప్రాజెక్ట్ కిందకి పూణేలో స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయో తెలుసా? ఇక్కడ ఇథనాల్ ని ప్రొడక్షన్ చేయడం, అలాగే ఇథనాల్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడది? పూణే అని చెప్తాం. సో అలాగే పూణే రిలేటెడ్ గా మనకి ఫాస్ట్ కరెంట్ అఫైర్స్ లో ఏ పాయింట్స్ వచ్చాయి ఒకసారి చూద్దామా? పూణేలో ఇండియాస్ ఫస్ట్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్. గుర్తుపెట్టుకోండి, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ పూణేలోనే స్టార్ట్ అయింది. ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ ఇది మనం కవర్ చేసాం. అలాగే టాప్ సిటీ ఇన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఇది కూడా కవర్ అయింది. ఇండియాలో రిసీవ్ చేసిన టాప్ మెట్రోపాలిటీ సిటీస్ లో లిస్ట్ అవుట్ చేస్తే దాంట్లో హెల్త్ స్ట్రక్చర్ పారామీటర్స్ ని కరెక్ట్ గా ఫాలో అవుతున్న సిటీ ఏది అంటే పూణేనే. అక్కడ హాస్పిటల్ బెడ్స్ కానీ, ఎయిర్ క్వాలిటీ అవ్వచ్చు, అలాగే లేదా శానిటైజేషన్ కానీ పర్ఫెక్ట్ గా జరుగుతూ ఈ సిటీ టాప్ సిటీ కిందకి అవార్డు వచ్చింది. దానికి ఆన్సర్ పూణేనే. ఇది శివాజీరావు భోస్లే సహకారి బ్యాంక్, ఇది కూడా పూణేలో ఉంది. ఆర్బీఐ దీని యొక్క లైసెన్స్ ని క్యాన్సిల్ చేసింది. అలాగే పూణేలో అనేది 3 ఇథనాల్ స్టేషన్స్ స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే దీనికి పూణే అని అంటాం. ఇవన్నీ పాయింట్స్ పూణే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అండి. సో వీ కవర్ దీస్ పాయింట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. కొత్తగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి కొత్తగా అపాయింట్ అయిన ప్రెసిడెంట్ ఎవరు? హూ అపాయింటెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ? అబ్దుల్లా షహీద్ అనే పర్సన్ అండి. ఇతను మాల్దీవ్స్ కంట్రీకి సంబంధించిన పర్సన్. ఇతన్ని రీసెంట్ గా ప్రెసిడెంట్ కిందకి అపాయింట్ చేశారు. దేనికి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ కింద అపాయింట్ అబ్దుల్లా షహీద్ అనే పర్సన్ ని అపాయింట్ చేయడం జరిగింది. అంటానియా గట్రీస్ అనే పర్సన్ ఎవరండి? ఇతను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కి సెక్రటరీ అనమాట. ఇతని యొక్క టెన్యూర్ ని ఇంకొక ప్రొలాంగ్ చేస్తున్నారండి. దెన్ దీపక్ మిశ్రా అనే పర్సన్ మన ఇండియాకి 45th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి 48th చీఫ్ జస్టిస్ ఎవరు? ఎన్వి రమణ. ఆయనకంటే ముందు ఎవరున్నారు? ఎస్ఏ బోబ్డే అనే పర్సన్ ఉన్నారు 47th. ఆయనకంటే ముందు 46 రంజన్ జోజా అనే పర్సన్ 46th గా ఉన్నారు. ఆ రంజన్ జోజా కంటే ముందు ఉన్నది దీపక్ మిశ్రా అనే పర్సన్. ఇతను కొన్ని ఎలిగేషన్స్ కూడా ఫేస్ చేశారండి. దెన్ మిగతా వాళ్ళందరూ కూడా ఇతను ఒక స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పొచ్చు, ఇతను ఒక పొలిటీషియన్ అని చెప్పొచ్చు అనమాట, మహమ్మద్ యాసిన్ అనే పర్సన్స్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ అండి. రైమోనా రిజర్వ్స్ అనే ఒక ఫారెస్ట్ ఏదైతే ఉందో దీన్ని 6th నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేశారు. సో ఎక్కడ డిక్లేర్ చేశారండి అంటే అస్సాం స్టేట్ లో డిక్లేర్ చేయడం జరిగింది. అస్సాం చీఫ్ మినిస్టర్ రీసెంట్ గా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది న్యూస్ లో ఎప్పుడో వచ్చిందండి. బట్ రీసెంట్ గా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఏ రోజు అయితే జరిగిందో, మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఏ రోజు? June 5th అస్సాం చీఫ్ మినిస్టర్ దీన్ని 6th నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేశారు, రోమనియా ఫారెస్ట్ రిజర్వ్ ని. మరి అస్సాంలో ఉన్న 5 నేషనల్ పార్క్స్ ఏమున్నాయి? అస్సాంలో ఉన్నది నేషనల్ పార్క్స్ వచ్చి కాజిరంగా నేషనల్ పార్క్ ఒకటి ఉంది, అలాగే మానస్ నేషనల్ పార్క్, ఇది ఆల్సో ఇన్ అస్సాం స్టేట్ అండి. దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ కూడా అస్సాం స్టేట్ లోనే ఉంది. నమేరీ నేషనల్ పార్క్ అంటాం, నమేరీ నేషనల్ పార్క్ ఇది కూడా అస్సాంలోనే ఉంది. అండ్ అలాగే ఓరంగ్ నేషనల్ పార్క్ అనేది కూడా అస్సాం స్టేట్ లోనే ఉన్నాయండి. ఈ అస్సాంలో ఉన్న ఈ 5 నేషనల్ పార్క్స్ ఇప్పటి వరకు ఉన్నవి. ఇప్పుడు ఇది రైమోనా అనే రిజర్వ్ ఏదైతే ఉందో దాన్ని 6th నేషనల్ పార్క్ కిందకి రీసెంట్ గా అస్సాం స్టేట్ లో డిక్లేర్ చేయడం జరిగిందండి. దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ అస్సాం స్టేట్ ఓన్లీ. సో ఓకేనా? సో దిస్ ఈస్ పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ ఆఫ్ జూన్ మంత్ అండి. ద నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం జూన్ మంత్ గురించి సెకండ్ పార్ట్ డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ today's session. Okay, thank you very much. We will meet in the next session. Okay.